హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం ఫంక్షన్స్ స్టార్ట్ చేసుకున్నాం. ఫంక్షన్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇట్స్ ద బేస్. ఇది ఒక ఫౌండేషన్. దేనికి? ఓల్ కాలిక్యులస్, డిఫరెన్షియేషన్కి, ఇంటిగ్రేషన్కి కూడా ఒక ఫౌండేషన్ చాప్టర్. సో అట్లాంటి అద్భుతమైనటువంటి చాప్టరు మనం చేస్తున్నాం, రైట్? So I hope you enjoyed a lot with the lesson number 1, lecture number 1 on functions. Definitely I would like to feel that so you all will enjoy this functions 2 also. Functions 2 and 3 particularly graphs కి సంబంధించినటువంటి, రైట్, ఇన్ డీటెయిల్ పేరెంటల్ గ్రాఫ్స్కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ డొమైన్ రేంజ్కి సంబంధించినటువంటి పాయింట్స్ మనం చూడబోతున్నాం. సో ఇక ఆలస్యం చేయకుండా చూద్దాం. ఇందులో ఉన్నటువంటి టాపిక్స్: డొమైన్, కోడొమైన్, రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్, అట్లాగే గ్రాఫ్స్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్, నెక్స్ట్ అట్లాగే బేసిక్స్ ఆఫ్ ద ఫంక్షన్, రైట్? సో రీక్యాప్ చూసినప్పుడు లాస్ట్ క్లాస్లో మనం చేసినటువంటిది ఏమిటంటే రిలేషను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్, హౌ టు ఫైండ్ రిలేషన్స్ అండ్ హౌ టు వెరిఫై టైప్స్ ఆఫ్ రిలేషన్స్ అనేటువంటిది. దాంతోపాటుగా ఫంక్షన్స్ ఫంక్షన్ డెఫినేషన్లో మరలా డొమైను, వాటి యొక్క ఫండమెంటల్ పాయింట్స్ అన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు మనం పర్టికులర్లీ డొమైన్, కోడొమైన్, రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్కి సంబంధించినటువంటి పాయింట్స్ని మనం చూడబోతున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా డొమైన్ విషయానికి వచ్చేటప్పటికి, సో డొమైన్, హౌ టు ఫైండ్ ఇట్. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ మనం తీసుకునేటప్పుడు ఎఫ్ ఈజ్ ఎ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఎప్పుడైతే ఏ టు బి ఫంక్షన్ మనం తీసుకునేటప్పుడు డొమైన్ అనేటువంటిది ఏమిటంటే ఇట్ ఈజ్ అ కంప్లీట్లీ స్పెసిఫిక్ వన్, రైట్? సో ఇక్కడ డొమైన్ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే set of all possible values at which that function is defined. ఎగ్జాంపుల్ ఏమిటంటే, సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది మనం చూసినప్పుడున ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/x తీసుకుంటే ఏ వాల్యూకైనా సరే, అంటే ఎక్స్ అనేటువంటిది పాజిటివ్ వాల్యూ తీసుకుంటే ఇది డిఫైన్ అవుతుంది. ఎఫ్ ఈజ్ డిఫైన్డ్. ఎక్కడ డిఫైన్ అవ్వదు? 0 దగ్గర మాత్రమే డిఫైన్ కాదు. సో x is belonging to r plus అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్ తీసుకునేటప్పుడు ద సెట్ ఆఫ్ పాజిటివ్ రియల్ వాల్యూస్ వెన్ వీ హ్యావ్ కన్సిడర్, దెన్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ద సెట్ ఎట్ విచ్ ఫంక్షన్ ఇస్ డిఫైన్డ్. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ డొమైన్. ఎందుకంటే దిస్ సెట్ ఈస్ నాట్ కంటైనింగ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్. ఎక్స్ ఈజ్ బిలాంగింగ్ టు ఆర్ మైనస్ వచ్చేటప్పటికి కూడా ఇది డిఫైన్ అవుతుంది. సో కాబట్టి డొమైన్ ఏమవుతుంది ఇక్కడ? డొమైన్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ రియల్ వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ ద నెగటివ్ రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ 0, అంటే r మైనస్ 0. అంటే ఇది కంప్లీట్గా ఇవే వాల్యూస్, మరో వాల్యూస్ ఏమీ లేవు. సో ఈ విధంగా డొమైన్ అనేటువంటిది స్పెసిఫిక్గా ద సెట్ విచ్ ఈస్ కంటైనింగ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఎట్ విచ్ ద ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. అది దట్ ఈస్ ద డొమైన్. ఓకే, ఇది మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే హౌ టు ఫైండ్ ఇట్ డొమైన్ అనేటువంటిది చాలా ఈజీగా, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఎలిమెంటరీ ఫంక్షన్స్, అప్పుడు మనకి డొమైన్ అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది చాలా ఈజీ అయిపోతుంది. ఇది బై హార్ట్ చేయటం మొదలు పెడితే ఏదో 1-2 క్వశ్చన్స్ని లేదా వాటిని ఆధారం చేసుకుని చేస్తే మాత్రం ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. అంతేకాకుండా ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే ఫంక్షన్స్లో డొమైన్ అనేటువంటివి మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. సో కాబట్టి దాంట్లో మనం చాలా జాగ్రత్తగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. To find the domain of a function, we need to consider what values of the variable make the function undefined. Undefined values ని మనం తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఎక్స్ మనం చూసినప్పుడు రూట్ ఎక్స్ అనేటువంటిది ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ పాజిటివ్ వాల్యూస్కి మాత్రమే డిఫైన్ అవుతుంది. కాబట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి, రైట్? సో అదే 1/√x-1 తీసుకున్నట్లయితే ఇది పాజిటివ్ అవ్వాలి, 0 కాకూడదు, అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అవ్వాలి. ఎప్పుడైతే x-1 అనేటువంటి దాంట్లో x-1 లెస్ దెన్ 0 అయితే ఇది నాట్ డిఫైన్డ్, కాబట్టి ఆ వాల్యూస్ని మనం తీసుకోము.
సో ఈ విధంగా ఫంక్షన్స్కి సంబంధించి కొన్ని బేసిక్ ఫంక్షన్కి సంబంధించినటువంటి డొమైన్ రేంజ్ మీద ఐడియా వస్తే ఈ డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్ అనేటువంటి కాన్సెప్చువల్ పాయింట్ చాలా ఈజీ అయిపోతుంది మనకి. సో కాబట్టి దానికోసమే నేనేమంటున్నానంటే ఇక్కడ పేరెంటల్ ఫంక్షన్ అంట. సో ఈ ఫంక్షన్స్ మీద మనం ఐడియా సంపాదించుకుంటే ఏ ఫంక్షన్ అయినా సరే వీటి కాంబినేషన్లోనే ఉంటుంది మనకి 2 years సిలబస్లో. సో వీటి మీద మనకి కమాండ్ వస్తే ఏదైనా సరే మనం చేసేయగలుగుతాం. సో దీనికి ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్, ప్రతి ఫంక్షన్కి కూడా సిస్టమేటిక్గా కొన్ని పాయింట్స్ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పేరెంటల్ ఫంక్షన్లో మీకోసం ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, పాలినామియల్ ఫంక్షన్, ఆల్జీబ్రిక్ ఫంక్షన్, రేషనల్ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్ అండ్ ఎక్స్పోనెన్షియల్, లాగరిథమిక్ ఎక్స్పోనెన్షియల్, రైట్. సో ఇన్లా లాంటివి అనమాట, బ్రదర్ ఇన్లాస్ లాగా. లాగరిథమిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, గ్రేటెస్ట్ ఇంటిజర్ టైప్ ఫంక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ అండ్ సిగ్నమ్ ఫంక్షన్. సో అట్లాగే ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా ఇన్వర్స్ తెలియదు కాబట్టి మనం ఇక్కడ అది యాడ్ చేయలేదు. సో ఈ విధంగా ఈ 8 గ్రూప్స్ కింద మనం తీసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి కామన్ ఎలిమెంటరీ పాయింట్స్ అనేటువంటివి మనం తెలుసుకుందాం. ఇక అన్నీ కూడా స్టెప్స్ ఈజీ అయిపోతాయి. నేను ఇక్కడ ఆల్రెడీ మీ అందరికీ ట్రిగనోమెట్రీ తెలుసు కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్, రైట్. సో దానికి సంబంధించి మనం కొన్ని పాయింట్స్ ఏమిటంటే ఇక్కడ 1 దాని డొమైన్, 2 రేంజ్, 3వది గ్రాఫ్, రైట్. సో ఇక 4వది మనకి మోనోటోనిసిటీ కూడా మనం ఆ వేలో మనం అండర్స్టాండ్ చేసుకుంటే అది హెల్ప్ అవుతుంది. 5వది కంటిన్యూటీ, అంటే ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఎక్కడ బ్రేక్ లేకుండా, ఏ ఫంక్షన్ బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది, ఏ ఫంక్షన్స్ అయితే మనకు బ్రేక్ వస్తున్నాయి అనేటువంటివి మనం ఇక్కడ చూడబోతున్నాం. సో ఈ 5 పారామీటర్స్లో ప్రతి ఫంక్షన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కంప్లీట్గా కాలిక్యులస్లో చాలా చాలా అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. మరొకసారి చెప్తున్నాను, ఫంక్షను దాని యొక్క డెఫినిషను, నెక్స్ట్ గ్రాఫ్ సెకండ్ది, ఎందుకంటే గ్రాఫ్ వచ్చిన తర్వాత డొమైన్ రేంజ్ ఈజీ అయిపోతుంది. సో డొమైన్ రేంజ్, 4వది కంటిన్యూటీ డిస్కంటిన్యూటీ, 5వది మోనోటోనిసిటీ. ఓకే. సో డెఫినిషను, గ్రాఫు, డొమైన్ రేంజ్, కంటిన్యూటీ అండ్ డిస్కంటిన్యూటీ అండ్ మోనోటోనిసిటీ, ఈ పారామీటర్స్లో మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ చూస్తే sin x అనేటువంటిది ఫస్ట్ ఫంక్షను. దీనికి డొమైన్ అనేటువంటిది y = sin x, దానికి కంప్లీట్ డెఫినేషన్ మనందరికీ తెలుసు. దీని గ్రాఫ్ ఇట్లా ఉంటుందని కూడా మనకు తెలుసు. ఎప్పుడు కూడా 1కి -1కి మధ్యలోనే ఉంటుంది. అంతేకాకుండా త్రూఅవుట్ x యాక్సిస్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి డొమైన్ అనేటువంటిది x ఈజ్ బిలాంగింగ్ టు R, రేంజ్ వచ్చేటప్పటికి క్లోజ్డ్ ఇంటర్వెల్ -1 to +1. డొమైన్ ఏమో x ఈజ్ బిలాంగింగ్ టు R, రేంజ్ ఏమో -1 to +1. ఇక cos xకి వచ్చేటప్పుడు cos x కూడా సేమే, అది కూడా x ఈజ్ బిలాంగింగ్ టు R, -1 to +1, రేంజ్ అనేటువంటిది -1 to +1, రైట్. ఇక 4, 5 పాయింట్స్ మనం చూసినప్పుడు కంటిన్యూటీ అండ్ మోనోటోనిసిటీ. సో కంటిన్యూటీకి వచ్చేటప్పటికి ఇది ఇలాగా ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా వెళ్తూనే ఉంటాయి ఈ sin x cos x, ఇవి కంటిన్యూస్ ఫంక్షన్స్ అనమాట. ఇక మోనోటోనిసిటీ విషయానికి వచ్చేటప్పటికి, అంటే ఎక్కడ మోనోటోనిసిటీ అంటేనన్నా తెలియని వాళ్ళకి, మోనోటోనిసిటీ అంటే ఎయిదర్ ఇట్స్ ఇంక్రీజింగ్గా ఉన్న లేదా కంప్లీట్గా ఆ ఇంటర్వెల్లో డిక్రీజింగ్గా ఉన్న దాన్ని మోనోటానిక్ ఫంక్షన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఫంక్షన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 టెస్టులు అటెండ్ అయినప్పుడు 5th టెస్ట్ నుంచి 9th టెస్ట్ వరకు కూడా, 5th టెస్ట్ నుంచి 9th టెస్ట్ వరకు కూడా ఆ ముందు ఉన్నటువంటి ఎగ్జామ్ కన్నా మార్కులు పెరుగుతూ వెళ్తున్నాయి అనుకోండి, సో దాన్ని మనకి ఇంప్రూవ్ అయ్యిందంటాం కదా, ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనమాట. ఆ మార్కులు అనేటువంటి ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇప్పుడు 5th నుంచి 6th తగ్గింది, మళ్ళీ 6th నుంచి 7th పెరిగింది, మళ్ళీ 7 నుంచి 8th తగ్గింది అనుకున్నప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ డిక్రీజ్ అవుతుంది, అంటే రెండూ ఉన్నాయి.
మ్యాథమెటికల్గా ఏమిటనేటువంటి తర్వాత చూద్దాం. జనరల్గా చూడండి. సో పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. అది మోనోటానిక్ కాదు. సో అలా కాకుండా కంప్లీట్గా ఇంక్రీజ్ అయిపోయింది. ఫస్ట్ టెస్ట్ నుంచి 10th టెస్ట్ వరకు అలా మార్క్స్ పెరుగుతూనే ఉన్నాయి అనుకుందాం. సో దాన్ని ఏమంటారంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం అనమాట. మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అంటాం. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో మరి ఇక్కడ మనం చూస్తేనన్నా ఇది ఇలా డిక్రీజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజ్ అవుతుంది, తర్వాత ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇది మోనోటానిక్ ఫంక్షన్ కాదు. కానీ -π/2 నుంచి π/2 మాత్రమే తీసుకున్నాం అనుకోండి, ఇలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది, అక్కడ ఇంక్రీజింగ్, మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ ఆ ఇంటర్వెల్లో. ఓవరాల్గా చూస్తే ఇది మోనోటానిక్ ఫంక్షన్ కాదు. అలాగే cos x కూడా సేమ్, ఇది కంటిన్యూస్ ఫంక్షన్, ఇట్స్ నాట్ ఏ మోనోటానిక్ ఫంక్షన్. ఇక తర్వాత విషయానికి వస్తే tan x. tan x గురించి మనం నేర్చుకునేది చాలా ఉంది ఇక్కడ. ఎందుకంటే tan x అనేటువంటిది sin x by cos x. ఇది ఒక ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటుంది. సో ఐ మీన్ రేషనల్ ఫామ్లో ఉంటుంది. sin x by cos x. సో ఎప్పుడైతే sin x by cos x ఉందో, cos x 0 అయినటువంటి సందర్భాల్లో అది డిఫైన్ కాదు. మనం ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్లో నేర్చుకున్నాం, cos x ఎప్పుడు 0 అవుతుంది అనేది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 అని. సో కాబట్టి π/2 దగ్గర 3π/2, 5π/2, 7π/2 ఈ వాల్యూస్ అన్నిటి దగ్గర కూడా ఇది మనకి డిఫైన్ కాదు. సో కాబట్టి ఇక్కడ చూడండి, π/2 దగ్గర డిఫైన్ అవ్వదు, 3π/2 దగ్గర డిఫైన్ అవ్వదు, కానీ ఆ π/2 దగ్గర ఒక చోట +∞కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి tan x గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. సో దీని ప్రకారము ఎక్స్ యాక్సిస్లో చూసినప్పుడు కొన్ని చోట్ల ఇది డిఫైన్ కావట్లేదు, కాబట్టి ఆ కొన్ని వాల్యూస్ని మనం తీసేస్తున్నాం. ఏంటి ఆ కొన్ని వాల్యూస్ అంటే r - 2n + 1 × π/2, n ఈజ్ బిలాంగింగ్ టు i. నెక్స్ట్ ఇది -∞ టు +∞కి వెళ్ళిపోతుంది, కాబట్టి ఇది r అనమాట. y ఈజ్ బిలాంగింగ్ టు r. ఓకే, డొమైన్ రేంజ్. అలాగే cot xకి వచ్చేటప్పటికి కూడా cos x by sin x, అంటే sin x అనేటువంటిది 0 అయినప్పుడు ఇది డిఫైన్ కాదు. కాబట్టి అవి రెడ్యూస్ చేసేస్తాం, అవి సబ్ట్రాక్ట్ చేస్తాం. అవి ఏమిటి, nπ, కాబట్టి అవి సబ్ట్రాక్ట్ చేస్తాం. అంతేనా. రేంజ్ వచ్చేటప్పటికి -∞ టు +∞. రైట్, అర్థం చేసుకోండి, ఇక్కడ బై హార్ట్ చేయొద్దు. సో గ్రాఫ్ అనేటువంటిది మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. సో tan x గ్రాఫ్, సో డొమైన్ కొన్ని చోట్ల బ్రేక్ ఉంది అక్కడ, కాబట్టి ఆ వాల్యూస్ అన్ని మనం రిమూవ్ చేస్తున్నాం. 2n + 1 × π/2 అనేటువంటివి. అలాగే nπ, -∞ టు +∞. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నాన్న, tan x అండ్ cot x. ఇక 4th, 5th పాయింట్స్ మనం చూసినప్పుడు కంటిన్యూటీ అండ్ మోనోటానిసిటీ. సో కంటిన్యూటీకి వచ్చేటప్పటికి నో, ఇది ఇలా బ్రేక్ అయిపోతుంది ఇక్కడ. సో కాబట్టి ఇది డిస్కంటిన్యూస్, ఇది కూడా డిస్కంటిన్యూస్. ఇక ఇంక్రీజింగ్ వచ్చేటప్పటికి నాన్న -π/2 టు +π/2 ఇంక్రీజ్ అయిపోయింది, మరలా తర్వాత ఇక్కడ కిందకు వచ్చేస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఇది మోనోటానిక్ కాదు. ఆ పర్టికులర్ స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ మనం తీసుకునేటప్పుడు అది మోనోటానిసిటీ వస్తుంది. రైట్. సో అట్లాగే cos x కూడా. ఇక secant x, cosecant x. సో secant x, cosecant x, secant x అంటే 1/sin x, కాబట్టి 1/sin x, కాబట్టి sin x 0 అయ్యే చోట ఇది డిఫైన్ కాదు. కాబట్టి చూడండి, r - the set nπ. రైట్. సో అలాగే secant x r - 2n + 1 × π/2. చూసారా, అక్కడ అది నేర్చుకుంటే ఇక్కడ ఇది ఈజీ అయిపోతుంది. సో ఈ కనెక్టివిటీ, ఆ కనెక్షన్ మర్చిపోతే మాత్రం ఇది కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇక గ్రాఫ్ వచ్చినప్పటికి నాన్న ఇక్కడ చూడండి, ఇది -1 నుంచి +1 మధ్యలో అసలు గ్రాఫే లేదు. 1కి అబవ్ ఉంది, -1కి బిలో ఉంది. సో కాబట్టి దీని రేంజ్ వచ్చేటప్పుడు ఏమంటామంటే -∞ టు -1 యూనియన్ 1 టు ∞, -∞ టు -1 యూనియన్ 1 టు ∞. రైట్ నాన్న. కంటిన్యూటీకి వచ్చేటప్పటికి నో, ఇట్స్ డిస్కంటిన్యూస్ గ్రాఫ్. అట్ ది సేమ్ టైమ్ ఈ మోనోటానిసిటీ కూడా కాదు, మోనోటానిక్ ఫంక్షన్ కాదు. సో ఇది నాన్న. సో 6 ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్కి వచ్చేటప్పటికి sin x cos x ఒక పేర్లో తీసుకోండి, tan x cos x ఒక పేరు కింద తీసుకోండి, secant x cosecant x ఒక పేరు కింద తీసుకోండి. సో కంప్లీట్గా వాటిని అండర్స్టాండ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ది నాన్న, సెకండ్ పేరెంటల్ ఫంక్షన్లో పాలినామియల్ ఫంక్షన్. ఈ పాలినామియల్ ఫంక్షన్ అంటే పాలినామియల్, జస్ట్ పాలినామియల్. అది డిఫరెంట్ డిగ్రీస్ ఉంటాయి, 1st డిగ్రీ లేదా 0th డిగ్రీ, కాన్స్టెంట్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, ఇలా మన అందరికీ తెలిసినటువంటిదే కదా. సో దీన్ని జనరల్ ఫామ్లో
దీనికి జనరల్ ఫామ్లో మనం చూసినప్పుడు నాన్న జనరల్ ఫామ్లో a0 x పవర్ n ప్లస్ a1 x పవర్ n మైనస్ 1 a2 x పవర్ n మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ n అనేటువంటిది ఓల్ నెంబర్, అది 0 కావచ్చు లేదా పాజిటివ్ ఇంటీజర్ కావచ్చు, రైట్. సో ఇక్కడ a0 అనేటువంటిది కూడా 0 కాదు, ఇది nth డిగ్రీ పాలినామియల్ అయితే. ఇవి కీ పాయింట్స్. మనం 7th 8th క్లాస్ నుంచి పాలినామియల్ 8th క్లాస్ నుంచి పాలినామియల్ గురించి మనం నేర్చుకుంటూనే ఉన్నాం, రైట్ నాన్న. a0 నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం దీని నుంచి ఇక స్పెసిఫిక్గా గ్రాఫ్ ఉండదు కాబట్టి ఇక్కడ సెపరేట్గా ఓకే డిఫరెంట్ గ్రూప్స్ మనం తీసుకునేటప్పుడు కాన్స్టెంట్ పాలినామియల్. ఫస్ట్ ఇది ఏమంటున్నాను, కాన్స్టెంట్ పాలినామియల్. చూడండి, అంటే అద్భుతమైనటువంటి పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఈ యొక్క ఆల్జీబ్రా దాన్ని గ్రాఫికల్గా నెక్స్ట్ అంతేకాకుండా ఈ ఆల్జీబ్రాని ఫంక్షన్స్ రిలేట్ చేస్తూ మనం తెలిసినటువంటి వాటి నేచర్లో దాన్ని అప్లై చేయడానికి ఈజీగా ఆ తెలిసినటువంటి దాన్ని ఇంకొంచెం స్పెసిఫిక్గా దాని గురించి లోతుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫంక్షన్స్. అంటే ఆ ఆల్జీబ్రాలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ని ఇంకొంచెం జాగ్రత్తగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంతే. సో ఎందుకు చేస్తున్నామంటే అప్లై చేసేటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోబోతున్నాం అది. సో కాన్స్టెంట్ పాలినామియల్ అంటే నన్న y ఈజ్ ఈక్వల్ టు ఆర్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, జస్ట్ కాన్స్టెంట్. సపోజ్ k గ్రేటర్ దెన్ 0 అనుకోండి, అప్పుడు గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, y ఈజ్ ఈక్వల్ టు k అంటేనన్నా ఇట్స్ ఎ ప్యారలల్ టు x యాక్సిస్, దిస్ ఈజ్ k. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ k అనుకుంటే కింద ఉంటుంది, రైట్. దిస్ ఈజ్ k, దిస్ ఈజ్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ 0, రైట్. ఇట్స్ ఎ కాన్స్టెంట్ పాలినామియల్. ఇక నెక్స్ట్ లీనియర్ పాలినామియల్కి వద్దాం. సో లీనియర్ పాలినామియల్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లీనియర్ పాలినామియల్ అంటే దేర్ ఎగ్జిస్ట్ x టర్మ్ కదా, ax ప్లస్ b, అంటే y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b. దీన్నే మనకి చాలా జాగ్రత్తగా తెలుసు, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అంటే స్ట్రైట్ లైన్. చూసారా, ఆల్జిబ్రా జామెట్రీ రెండు ఒక్కటి ఇక్కడ. సో ఒక చాప్టర్ మరొక చాప్టరు ఇలా లింక్ అయ్యి దీన్ని అప్లికేషన్ లెవెల్కి తీసుకెళ్తున్నాం ఫంక్షన్స్లో, అది రైట్. సో f of x is equal to ax plus b అంటే ఇట్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్. ఇక క్యూబిక్ పాలినామియల్, క్వాడ్రటిక్ చూద్దాం. క్వాడ్రటిక్ వచ్చేటప్పటికి ఇది ఎట్లా ఉంటుంది నాన్న, ఒక యాక్చువల్గా f ఆఫ్ x is equal to ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంటుంది. అంటే దిస్ ఈజ్ సంథింగ్ లైక్ పెరాబోలా కాబట్టి ఏ పాజిటివ్ అయితే సంథింగ్ ఎట్లా ఉంటుంది లేదా ఎట్లా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ వేరియస్ పారామీటర్స్, ఏ అనేటువంటిది బి అనేటువంటి దాని మీద డిఫరెంట్ షేప్స్ వస్తాయి. కాకపోతే ఇది పెరాబోలా, అప్వర్డ్ పెరాబోలా లేదా డౌన్వర్డ్ పెరాబోలా, ఇది మాత్రం రెండే కేసెస్ కదా. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నాన్న, ఈ పాలినామియల్కి మనం స్పెసిఫిక్గా రేంజ్ డొమైన్ చెప్పాలనుకునేటప్పుడు కాన్స్టెంట్ పాలినామియల్ కానీ ఏ పాలినామియల్ అయినా సరే ప్రతి ఎక్స్కి డిఫైన్ అవుతుంది కాబట్టి ఒక థింగ్ యూ కెన్ ఫిక్స్, వాట్ ఈస్ దాట్, డొమైన్. ఎవ్వరు మన ఆపేటువంటి వాళ్ళు లేరు ఈ పాలినామియల్లో. డొమైన్ అనేటువంటిది సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఇక రేంజ్ విషయానికి వచ్చేటప్పటికి ఇది మారిపోతూ ఉంటుంది. రేంజ్ విషయానికి వచ్చేటప్పటికి పాలినామియల్ బట్టి మారిపోతుంది. చూడండి, ఇక్కడ రేంజ్ చూస్తేనన్నా ఓన్లీ ఒకటే వాల్యూ ఉంది, ఏది తీసుకున్నా నీకు కేనే వస్తుంది. సో కాబట్టి రేంజ్ ఏమవుతుందంటే సింగిల్టన్ సెట్, సింగిల్టన్ సెట్ కే అయిపోతుంది, ఓన్లీ ఒకే ఒక పాయింట్. ఇక అలాగే లీనియర్కి వచ్చేటప్పటికి మనం చూసినప్పుడు చూడండి, ఇది ఒక అద్భుతంగా -∞ +∞ ఇలా వెళ్ళిపోతుంది అంతే, రైట్. సో రేంజ్ వచ్చేటప్పటికి లీనియర్ పాలినామియల్లో ఆర్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. అర్థమవుతుందన్న, గ్రాఫ్ని బట్టి అర్థం చేసుకోండి నాన్న. ఇక్కడ ఒక 5-10 నిమిషాలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా అడ్వాంటేజ్ వస్తుంది త్రూఅవుట్ దిస్ జర్నీ అన్నమాట, రైట్. సో ఇది -∞ టు +∞, ఈ గ్రాఫ్ అనేటువంటిది ఎంటైర్గా కింద నుంచి అలా పైకి వెళ్ళిపోతుంది కదా, అంతే. సో రేంజ్ అనేటువంటిది ఆర్ అయిపోయింది. మరి ఇది ఆల్వేస్ కంటిన్యూస్ ఫంక్షన్ చూసారా. అంతేకాకుండా ఇది ఇలాగ ఉన్నప్పుడు అంటే లైన్ ఇలా ఉండొచ్చు, ఇలా డౌన్కి కూడా ఉండొచ్చు. ఇవి మోనోటానిక్ ఫంక్షన్స్ అనమాట, ఇది అలా పైకి వెళ్ళిపోతుంది కాబట్టి, రైట్. సో లేదా కిందకు వస్తుంది. ఇంకొకటి మోనోటానికల్లీ డిక్రీజింగ్ ఫంక్షన్.
అలాగే క్వాడ్రటిక్ వచ్చేటప్పటికి రేంజ్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. చూడండి ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది, లేదా డౌన్వర్డ్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడి నుంచి కిందకు వస్తుంది. సో అది మనకు ఆల్రెడీ తెలుసు, ఆ 4ac - b² క్వాడ్రటిక్ పాలినామియల్లో నేర్చుకున్నాం. సో అలాగే క్యూబిక్ వచ్చేటప్పటికి మనం నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే క్యూబిక్ పాలినామియల్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే y = x³ చూద్దాం. y = x³ చూద్దాం. గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. అలాగే y = x⁵ తీసుకోండి. అప్పుడు కూడా ఏమవుతుందంటే ఇది కూడా సేమ్ షేప్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్తో ఉంటుంది. అదే y = x⁴ తీసుకున్నారనుకోండి అప్పుడు ఎంత వస్తుంది y = x⁴ తీసుకుంటే ఇట్లా ఉంటుంది. y = x⁴ తీసుకున్నారనుకోండి అప్పుడు ఎట్లా ఉంటుంది, ఇది కూడా ఎలా పైకి ఉంటుంది. సో ఇక్కడ ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈవెన్ పవర్స్ తీసుకునేటప్పుడు ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి కదా. సో అప్పుడు రేంజ్ ఏమైపోతుందంటే 0 to ∞ అయిపోతుంది. మరి అదే ఆడ్ పవర్స్ తీసుకునేటప్పుడు రైట్, సో -∞ +∞ పాజిటివ్ వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, అప్పుడు రేంజ్ ఏమైపోతుందంటే 6 అయిపోతుంది. సో ఇలా పాలినామియల్కి అక్కడ ఉన్నటువంటి ఫామ్ని బట్టి ఆ నేచర్ మారుతుంది. కాబట్టి ఇది ఫిక్స్డ్గా ఒకటైతే ఫిక్స్ చేయొచ్చు, డొమైన్ అనేటువంటిది R, రేంజ్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. సో మనం క్వశ్చన్ చేసేటప్పుడు వాటి నేచర్ని బట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఇది పాలినామియల్కి సంబంధించి ఇలా గ్రూపింగ్ చేసుకోండి. అంటే ఈవెన్ పవర్స్ ఉండేటప్పుడు, ఆడ్ పవర్స్ ఉండేటప్పుడు రైట్. సో ఈ విధంగా మనం మార్చడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మూడవది ఆల్జిబ్రిక్ ఫంక్షన్. ఏంటి ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అంటేనన్నా, ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ అన్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్. ఇట్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ యూజింగ్ ఆల్జిబ్రిక్ ఆపరేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, టేకింగ్ రూట్స్ ఎక్సెట్రా. ఇవి ఆల్జిబ్రిక్ ఆపరేషన్. ఎలిమెంటరీ ఆపరేషన్స్ అంటే మ్యాథమెటికల్ ఎలిమెంటరీ ఆపరేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మాత్రమే, ఈ 4 ఉంటాయి. వీటికి అడిషనల్గా స్క్వేర్ రూటు, క్యూబ్ రూటు, రేషనల్ ఫార్మ్స్ ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళినప్పుడు వాటిని ఏమంటారు అంటే ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో వీటిలో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే చూడండి, ఈ యొక్క పాలినామియల్ తీసుకున్నాం, దీనికి ఒక స్క్వేర్ రూట్ అప్లై చేసాం, దీనికి ఒక 5th రూట్ అప్లై చేసాం, క్యూబ్ 5th రూట్ అప్లై చేసాం, అంటే ఇది ఆల్జిబ్రిక్ ఫంక్షన్. అలాగే ఇక్కడ కూడా ఒక రేషనల్ ఫాము, 5th రూట్, స్క్వేర్ రూట్. కాకపోతే ఇది పాలినామియల్ కాకుండా ఇది ఒక న్యూ ఫంక్షన్ ఉంది, ఇక్కడ ln of x ఉందన్నమాట. అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఫార్మ్స్, ఎడిషనల్ ఫంక్షన్స్, అట్లాంటి వాటిని ఏమంటారంటే ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ అంటారు. నేమ్ పెద్దగా అవసరం ఏమి లేదు కానీ ఒక ఏదో అర్థం చేసుకోవడం కోసం. అట్లాగే ఇక్కడ కూడా మనం చూస్తే ఇది స్క్వేర్ రూట్ ఉంది, ఇది కూడా పాలినామియల్స్, దాని మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. సార్ ఇక్కడ e⁻x ln of x ఉంది, కానీ e⁻ln of x అంటే xేనా ఫార్ములా రైట్. సో కాబట్టి దీన్ని మనం ట్రాన్సెండెంటల్ అవన్నీ కూడా పాలినామియల్ ఫాము, వాటి మీద ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అన్నమాట. సో ఈ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్లో మనకి చాలా ఏమొస్తూ ఉంటాయి, స్క్వేర్ రూటు, క్యూబ్ రూటు రైట్, రేషనల్ ఫంక్షన్, ఇవన్నీ కూడా ఈ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్లోకి వస్తాయి. సో వీటిలో ఎగ్జాంపుల్ మనం చూస్తే x³ + y³ - 3xy = 0 అనుకోండి. ఇది xy రెండింటితోని కనెక్ట్ అయినటువంటిది. అఫ్ కోర్స్ దీన్ని ఇంప్లిసిట్ ఫంక్షన్ కూడా అంటాము. సో ఇది కూడా ఒక ఆల్జిబ్రిక్ ఫామ్. అంటే ఆల్ పాలినామియల్స్ ఆర్ ఆల్జిబ్రిక్, కానీ ప్రతి ఆల్జిబ్రిక్ ఫంక్షన్ కూడా పాలినామియల్ కాదు, ఎందుకంటే దాని పవర్స్ పాజిటివ్ లేదా హోల్ నెంబర్స్ ఉండాలి, అలా ఉండకపోవచ్చు. కాబట్టి ఫంక్షన్ విచ్ ఆర్ నాట్ ఆల్జిబ్రిక్ ఆర్ కాల్డ్ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, లాగర్థమిక్ ఫంక్షన్ రైట్, లాగర్థమిక్ ఫంక్షన్, వీటిని అన్నింటినీ కూడా sin x, cos x, వీటిని ఈ కాంబినేషన్తో వచ్చేటువంటి వాటిని ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ అని మనం అనొచ్చు రైట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ మనం చూస్తే ఇక్కడ పర్టికులర్గా f(x) మనం తెలుసుకునేటువంటిది √x అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అలాగే f(x) 1/√x అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ √x అనేటువంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు x అని పాజిటివ్ అయితేనే డిఫైన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దీని గ్రాఫ్ ఓన్లీ x = 0 దగ్గర 0 ఇలా వస్తుంది. ఓకే, అది ఎలా వస్తుంది ఏంటి అనేటువంటి డిఫరెన్షియేషన్లో
కంప్లీట్ రీజనింగ్ ఉంటుంది. ఇక్కడ మనం జస్ట్ కొన్ని వాల్యూస్తో మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఓకేనా? సో ఇక్కడ దీనికి డొమైన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి, 0 to ఇన్ఫినిటీ అవుతుంది. రేంజ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది కూడా 0 to ఇన్ఫినిటీ అవుతుంది. రైట్. సో అలాగే ఇక్కడ డొమైన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది 1 ఉంది కాబట్టి 0 కాకూడదు, డినామినేటర్లో 0 అవ్వకూడదు. సో 0 to ఇన్ఫినిటీ అయిపోతుంది. సో ఇది ఓపెన్ ఇంటర్వెల్ 0 to ఇన్ఫినిటీ వస్తుంది. ఓకే. సో తర్వాత అవి ఫ్రాక్షన్స్ వస్తాయి 1/√x కాబట్టి. సో ఈ విధంగా √x అండ్ 1/√x. నెక్స్ట్ రేషనల్ ఫంక్షన్. రేషనల్ ఫంక్షన్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్, అంటే f(x/g)(x). అక్కడ g(x/h)(x). ఇది ఒక పాలినామియల్, ఇది ఒక పాలినామియల్. సో ఇది రేషనల్ పాలినామియల్ అంటాం. రైట్ నాన్న? సో వీటిలో ఇవి డిఫైన్ కావాలన్నప్పుడు ఇవి 0లు కాకూడదు, ఎందుకంటే డినామినేటర్ 0. పాలినామియల్ ప్రతిదానికి డిఫైన్ అవుతుంది. సో డినామినేటర్ 0 కాకూడదు. డినామినేటర్ 0 అయితే అది కాదు కాబట్టి అలాంటి డినామినేటర్ 0 అయ్యేటువంటి వాల్యూస్ అన్ని పక్కకి తీసేస్తాం అనమాట. సో అప్పుడు r మైనస్ ద వాల్యూస్ ఎట్ విచ్ ద డినామినేటర్ ఇస్ 0, దట్ వుడ్ బి ద డొమైన్. అర్థమవుతుందన్న? సో చూడండి, ఆ కాన్సెప్ట్స్లో వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లాగరిథమిక్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్స్ కూడా కొంతమంది కొన్ని బోర్డ్స్లో ఉన్నాయి, 9th 10th నేర్చుకుంటారు. ఇక్కడ మనం కంప్లీట్ డీటెయిల్స్గా వెళ్ళకుండా అసలు ఫంక్షన్ ఏమిటి, దాని ఫామ్ ఏమిటి, గ్రాఫ్ ఏమిటి, డొమైన్ ఏమిటి, రేంజ్ ఏమిటి. రైట్. సో f(x) log x బేస్ a. ఇక్కడ x పాజిటివ్ అవ్వాలి, గ్రేటర్ దెన్ 0 అవ్వాలి, ఏ కూడా పాజిటివ్ అవుతూ నాన్ యూనిటీ కావాలి. ఇవి 3 పాయింట్స్ నాన్న. ఇవి 3 మనందరూ తెలుసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఏ పాజిటివ్ కాబట్టి 2 కేసులు వస్తాయి. కేస్ 1 ఏమిటంటే ఏ <1 ఫ్రాక్షను, ఏ గ్రేటర్ దెన్ 1. ఇది 2 కేసెస్. ఏ అనేటువంటిది గ్రేటర్ దెన్ 1 ఉంటే, ఏ గ్రేటర్ దెన్ 1 ఉంటే ఇది గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ -∞ to +∞. ఎక్కడ డిఫైన్ అవుతుంది? ఓన్లీ పాజిటివ్ సైడే ఉంది చూడండి. ఈ గ్రాఫ్ అయినా రెండూ కూడా పాజిటివ్ సైడే ఉంది కాబట్టి డొమైన్ వచ్చి ఓపెన్ ఇంటర్వెల్ 0 to ఇన్ఫినిటీ, రేంజ్ వచ్చి r. ఓకే. సో ఇది నన్న ఏ గ్రేటర్ దెన్ 1 అయితే ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఏ లైస్ ఇన్ బిట్వీన్ 0 and 1 ఇట్ ఈస్ అ డిక్రీజింగ్ ఫంక్షన్. అంతే. 3 కేసెస్. ఓకే నన్న? 2 కేసెస్. రైట్. సో లాగరిథమిక్ ఫంక్షను, గ్రాఫు, డొమైను, రేంజ్, మోనోటోనిసిటీ. రైట్. ఇట్స్ అంతేకాకుండా ఇట్స్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ డొమైన్ అనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు మన లాగరిథమిక్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడేటువంటి ప్రతి సందర్భంలో కూడా వీ షుడ్ అబ్జర్వ్ అబౌట్ బేస్, వెదర్ బేస్ ఈజ్ మోర్ దెన్ 1 ఆర్ లెస్ దెన్ 1. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటేనన్నా f(x) a(x) లేదా స్పెసిఫిక్గా e(x). రైట్. సో ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఇక్కడ కూడా మరలా అగైన్ 2 కేసెస్, 0 <a 1 అనేటువంటిది ఒక కేసు, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఒక కేసు. ఓకేనా? ఏ గ్రేటర్ దెన్ 1 అయితే ఇదిగో ఇలా గ్రాఫ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ దిస్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. అంతేకాకుండా ఏ పాజిటివ్ కాబట్టి ఏ పవర్ తీసుకున్నది పాజిటివ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి రేంజ్ అనేటువంటిది పాజిటివ్ అవుతుంది. సో ఈ ఏ అనేటువంటిది ఫ్రాక్షన్ అయినప్పుడు ఫ్రాక్షన్కి పవర్ పెరిగితే వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి ఇది డిక్రీజింగ్ ఫంక్షన్ అన్నమాట. ఇట్లా ఉంటుంది. సో కాబట్టి a(x) లేదా e(x) సందర్భంలో మనం చూసినప్పుడు డొమైన్ ఇస్ r, రేంజ్ ఏ పాజిటివ్, రేంజ్ అనేటువంటిది బోత్ కేసెస్లో 0 to ఇన్ఫినిటీ ఈజ్ ద రేంజ్. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. నెక్స్ట్ అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్. అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ నాన్న. ఏంటది? 2 కేసెస్. దీన్నే పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్లో ఒక భాగం అనమాట. ఇది ఎక్స్ పాజిటివ్ అయితేనేమో ఇదొక మిషన్. ఏంటిది మిషన్? సో ఇదొక మిషను. ఈ మిషన్ ఎట్లా ఉంటుందంటే ఇది మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మిషన్ అనుకుంటే ఇందులో రియల్ నెంబర్స్ని పంపిస్తాం. ఇందులో రియల్ నెంబర్స్ పంపిస్తే బయటకు ఏమొస్తుందంటే ఇది చెక్కింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్స్ పాజిటివ్ అయిందనుకోండి, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయిందనుకోండి, ఇది సేమ్ వచ్చేస్తుంది ఎక్సే. ఇప్పుడు ఎక్స్ లెస్ దెన్ 0 అయిందనుకోండి, ఇది ఏమవుతుందంటే -x వస్తుంది అనమాట. అది చెక్ చేస్తుంది అన్నట్టుగా, అదొక ఫంక్షన్. సో అందుకే దీన్ని గ్రాఫ్
ఎక్స్ పాజిటివ్ అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ నెగిటివ్ అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. దీనికి డొమైన్ ఏమవుతుంది అంటే ఆర్ఏ డొమైన్. రేంజ్ వచ్చేటప్పటికి మాడ్యులస్ కాబట్టి అవి మైనస్ నెగిటివ్ని నెగిటివ్తో ఎక్స్ నెగిటివ్ అయినప్పుడు మైనస్ ఎక్స్ రాస్తున్నాం అంటే నెగిటివ్ని నెగిటివ్తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ని నెగిటివ్తో మల్టిప్లై చేసేటప్పుడు అది పాజిటివ్ అయిపోతుంది. సో కాబట్టి ఇది ఓన్లీ మనకి పాజిటివ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి, రైట్. అంతేకాకుండా జీరో కూడా ఉంటుంది, ఎక్స్ జీరో అయినప్పుడు అది జీరో. ఇది అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్. ఇది కంటిన్యూస్ ఫంక్షన్ కానీ మోనోటానిక్ కాదు, డిక్రీజ్ అవుతుంది ఇక్కడ వరకు, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది సంబంధించినటువంటి బేసిక్ ప్రాపర్టీస్ కూడా మనకి హెల్ప్ చేస్తాయి, ఇన్ఈక్వాలిటీ బేస్డ్. అది కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ప్రతిసారి రిపీటెడ్గా వస్తుంది నాన్న, దీన్ని ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ అంటాం. దీని మీద కొంత ఐడియాని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా సిగ్నం ఫంక్షన్. ఇది ఒక స్పెషల్ ఫంక్షన్. సిగ్నం ఫంక్షన్ ఏమిటంటే ఎక్స్ పాజిటివ్ అయితే యాక్చువల్గా దీన్ని ఏమని రాస్తామంటే సిగ్నం ఫంక్షన్ ఇది ఇలా రాస్తారు, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ రాస్తారు. ఇప్పుడు ఎక్స్ పాజిటివ్ అయింది అనుకోండి, మాడ్ ఎక్స్ ఇప్పుడే నేర్చుకున్నాం ఎక్స్ కాబట్టి 1 అయిపోతుంది. సో ఎక్స్ పాజిటివ్ అయితే 1. ఇఫ్ ఎక్స్ నెగిటివ్ అయింది అనుకోండి, మాడ్ ఎక్స్ ఏమో చెప్పుకున్నాం మైనస్ ఎక్స్ అనుకున్నాం, సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే -1 వస్తుంది. మరి జీరో అయింది అనుకోండి, 0/0 నాట్ డిఫైన్డ్ కదా, ఆ 0/0 దగ్గర జీరో, రైట్. అంటే మాడ్ ఎక్స్ బై ఎక్స్ కాదు, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే మాడ్ ఎక్స్ బై ఎక్స్, ఎక్స్ జీరో అయినప్పుడు జీరో, అలాంటి ఫంక్షన్ మనం సిగ్నం ఫంక్షన్ అంటాం. దీనికి సంబంధించిన డొమైన్ ఏమిటి అంటే డొమైన్ ఆర్. రేంజ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎయిదర్ 1 వస్తుంది లేదా -1 వస్తుంది. జీరో దగ్గర జీరో డిఫైన్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ 3 వాల్యూస్ ఉంటాయి, -1, 0, 1 అనేటువంటిది ఓన్లీ 3 వాల్యూస్. ఓకేనా, ఇది సిగ్నం ఫంక్షన్. నెక్స్ట్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్నే మనం స్టెప్ ఫంక్షన్ అని అంటాము, లేదా లైట్ ఇంటిగ్రల్ పార్ట్ ఫంక్షన్ అని కూడా అంటాం, రైట్. స్టెప్ లేదా స్టెప్ ఫంక్షన్, ఇంటిగ్రల్ పార్ట్ ఫంక్షన్, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, దీనికి 3 పేర్లు అనమాట, రైట్. దీన్ని మనం ఈ విధంగా డినోట్ చేస్తూ ఉంటాం. అంటే ఎక్స్ అనేటువంటిది సపోజ్ 2.3 ఉందనుకోండి, దీంట్లో ఇంటిగ్రల్ పార్ట్ ఎంత, దీన్ని 2 + 0.3 అని రాయొచ్చు. దీంట్లో దీన్ని ఇంటిగ్రల్ పార్ట్ అంటాము, దీన్ని ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం. ఇది ఇంటిగ్రల్ పార్ట్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్. చిన్న పాయింట్ ఎవరికైనా తెలియకపోతే, సో దీన్ని ఈ బాక్స్తో చూపిస్తానన్న, దీని వాల్యూ 2. ఈ ఫ్రాక్షనల్ పార్ట్ని ఏం చేస్తామంటే ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్తో చూపిస్తాము, ఇది 0.3. ఇంతే. సపోజ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -3.4 అనుకోండి, దీన్ని ఏమని రాయాలి, -4 + 0.6 రాయాలి, -3 + 0.4 రాయకూడదు. ఫ్రాక్షన్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలన్నమాట. సో -4 + 0. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ ఎంత ఈ సందర్భంలో, -4. ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత, ఫ్రాక్షనల్ పార్ట్ అనేటువంటిది 0.6. ఇది నాన్న, అంతే. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనకి గ్రాఫ్. సో 0కి 1కి మధ్యలో తీసుకున్నాం అనుకోండి, సో 0.1 ఇంటిగ్రల్ పార్ట్ 0నే, 0.2 0నే, 0.999 0నే. 1 తీసుకున్నాం అనుకోండి ఇంటిగ్రల్ పార్ట్ 1, 1.1కి ఇంటిగ్రల్ పార్ట్ 1, 1.2కి ఇంటిగ్రల్ పార్ట్ 1. సో కాబట్టి ఇలా స్టెప్స్ వస్తాయి అన్నమాట, దీస్ ఆర్ లైక్ స్టెప్స్. ఓకే, అందుకే దీన్ని స్టెప్ ఫంక్షన్ అని కూడా అంటాం. అట్లాగే ఫ్రాక్షనల్ పార్ట్కి వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన రెండింటిలో కూడా ఈ 3 ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ నాన్న. వీటిని స్పెసిఫిక్గా అర్థం చేసుకోవడానికి దీన్ని ట్రై చేయండి. అంటే ఈ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ని మీరు సెపరేట్గా ప్రయత్నం చేయండి. అంటే ఇందాక మాడ్యులస్కి సంబంధించిన ప్రాపర్టీస్ సెపరేట్గా చూడాలి, దాన్ని దీంట్లో కలుపుకోవద్దు. కానీ వాటి యొక్క అండర్స్టాండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. అలాగే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ కూడా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ అడ్వాన్స్డ్ జర్నీ వరకు కూడా మీకు 3 ప్రాపర్టీస్ అవసరం అయితే ఆ 3 ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది, రైట్. వీటిని అర్థం చేసుకోండి. లేదా వేరే ఫంక్షన్ పర్టికులర్గా దీనికి సంబంధించి మనం సందర్భం వచ్చినప్పుడు, లేదా మన దగ్గరే వీడియోస్ ఉన్నాయి, రైట్. ఒక సిరీస్ ఉందన్నమాట, ఈ బేసిక్ ఎలిమెంటరీ పాయింట్ సిరీస్ మీద ఉంది. ఒక క్లాస్ ఫంక్షనల్ పార్ట్ మీద దాని అప్లికేషన్, ఇంకొకటి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ మీద దాని అప్లికేషన్, మాడ్యులస్ మీద దాని అప్లికేషన్, మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీస్ మీద అప్లికేషన్. యూ కెన్ గో త్రూ ఇట్, రైట్. సో యూ కెన్ చెక్ ఇట్ అండ్ యూ కెన్ గో త్రూ ఇట్. సో ఇట్ విల్ యాడ్ మోర్ వాల్యూ టు యువర్ అండర్స్టాండింగ్. అట్లాగే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అన్న, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్కి సంబంధించి, సో ఫ్రాక్షనల్ పార్ట్ సంబంధించినప్పుడు
ఇక్కడ ఏమవుతుంది అంటే ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్ కాబట్టి 0కి 1కి మధ్యలో మాత్రమే ఉంటుంది నాన్న. సో డొమైన్ అనేటువంటిది R అవుతుంది, రేంజ్ అనేటువంటిది 0 to 1 వస్తుంది. రైట్, దీని గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. ఎలా అర్థం చేసుకోవచ్చు దీన్ని? డిస్కంటిన్యూయస్ గ్రాఫ్ ఇది. రైట్, ఇది మోనోటానిక్ ఫంక్షన్ కాదు. ఎక్కడ డిస్కంటిన్యూ అయిపోతుంది? ప్రతి ఇంటీజర్ దగ్గర. చూడండి, ఇంటీజర్కి ముందు ఇక్కడ ఉంది, ఇంటీజర్ దగ్గర మళ్ళీ 0కి వచ్చేస్తుంది, మళ్ళీ అట్లా. సో ప్రతి ఇంటీజర్ దగ్గర కూడా ఇది నాట్ డిఫైన్డ్ అనమాట. ఓకే, అట్లాగే ఇక్కడ కూడా 3 ప్రాపర్టీస్. వీటికి అంతా కూడా డీటెయిల్గా ఉంది నాన్న మన యొక్క ఫిజిక్స్ వల్ల తెలుగు ఛానల్లోనే ఉంది. ఒకసారి మీరు చూడండి. ఈ ప్రాపర్టీస్కి సంబంధించి కూడా చాలా మంచి అండర్స్టాండింగ్ మీకు వస్తుంది. ఇది నాన్న పేరెంటల్ ఫంక్షన్ సంబంధించి వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని సంపాదించండి. సో మరొకసారి చెప్తున్నా, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, పాలినామియల్ ఫంక్షన్, ఆల్జిబ్రిక్ ఫంక్షన్, రేషనల్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథమిక్ ఫంక్షన్, అండ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, ఈ కాంబినేషన్స్ చూడండి. వాటికి సంబంధించి ఈ 5 పాయింట్లని జాగ్రత్తగా అర్థం చేసుకో, 4 పాయింట్లు మనం ఏదైతే అనుకున్నామో ఈ 4 పాయింట్లని కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సరిపోతుంది. అంతే, చాలా హెల్ప్ అవుతుంది. ఇక మరలా ఫంక్షన్స్లోకి వచ్చినప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ఒకటి ఓన్లీ ఈక్వల్ అండ్ ఐడెంటికల్ ఫంక్షన్ చూద్దాం. స్పెసిఫిక్గా గ్రాఫ్స్ మీద దృష్టి పెడదాము, డొమైన్ రేంజ్ మీద దృష్టి పెడదాం గ్రాఫ్ ప్రకారం. ఆ తర్వాత మరలా స్పెసిఫిక్ ఫంక్షన్లోకి వెళ్దాం. అంటే ఎప్పుడు 1 1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది, ఆ స్పెసిఫిక్ పాయింట్స్ అన్ని కూడా తర్వాత నేర్చుకుందాం. ఓకే, మళ్ళీ 4th 5th క్లాస్లో. సో ఇక్కడ నాన్న 2 ఫంక్షన్స్ ఈక్వల్ అవ్వాలి అంటే దాని డొమైన్స్ ఈక్వల్ అవ్వాలి ఫస్ట్, తర్వాత వాటి రేంజెస్ ఈక్వల్ అవ్వాలి. అంతేకాకుండా f(x) అయిపోవాలి. ప్రతి x is belonging to R. అంటే ఇది ఏదైతే ఇస్తుందో అది కూడా అదే అంతే ఇవ్వాలి. ఇప్పుడు రెండింటికి డొమైన్స్ సేమ్ ఉంది, రేంజ్ సేమ్ ఉంది అనుకోండి, రెండు ఈక్వల్ కాదు. ఇప్పుడు x = 10 ఇచ్చినప్పుడు 20 వస్తుంది అనుకోండి, ఇది 20 ఇచ్చినప్పుడు 10 వస్తుంది అనుకోండి, అలా కాదు కదా. సో కాబట్టి రెండు ఈక్వల్ అవ్వాలంటే ప్రతి ఇన్పుట్కి కూడా అవుట్పుట్ కూడా సేమ్ ఉండాలి. అంటే f(x) = g(x) ఫర్ ఆల్ x ఇన్ దేర్ కామన్ డొమైన్ అనేటువంటి దాంట్లో ఐడెంటికల్ లేదా ఈక్వల్ ఫంక్షన్ అని చెప్తాం. ఓకేనా? సో మనం మీరు ఒక సింపుల్గా మీకు అర్థం చేయడం కోసం ఇలా రాసుకోవచ్చు. ఆల్జిబ్రిక్లో మోనోమియల్ అంటే ఓన్లీ సింగిల్ టర్మ్ ఉండేటప్పుడు, పాలినామియల్, రేషనల్, ఇర్రేషనల్ అనుకోండి. ఇక్కడ ట్రాన్సెండెంటల్లో లాగరిథమిక్, ఎక్స్పోనెన్షియల్, ట్రిగ్నోమెట్రిక్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇది డిస్కస్ చేసుకోలేదు మనం. పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్లో అంటే పార్ట్ వైజ్ ఉంది కదా, మాడ్యులస్ ఫంక్షన్, గ్రేటెస్ట్ ఇంటిజర్, ఫ్రాక్షనల్ పార్ట్, లీస్ట్ ఇంటిజర్, సిగ్నమ్ ఫంక్షన్. ఓకే, దీనికి ఆపోజిట్ లీస్ట్ ఇంటిజర్ అనమాట గ్రేటెస్ట్ ఇంటిజర్కి. అంటే 2.3 అన్నాం అనుకోండి, 2 మాట్లాడుతున్నాం కదా, మనం 3 మాట్లాడామనుకోండి దాన్ని లీస్ట్ ఇంటిజర్ అంటారు. అది పెద్దగా మనం ఉపయోగించాం గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. సో ఇది కంప్లీట్ స్ట్రక్చర్ నాన్న. వీటికి సంబంధించి కంప్లీట్గా డొమైన్, రేంజ్, గ్రాఫ్, రైట్, ఈ యొక్క కంటిన్యూటీ, మోనోటానిసిటీ గురించి తెలుసుకోండి. కంప్లీట్గా మీకు అమితమైనటువంటి శక్తి వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించి గ్రాఫ్స్ మీద మంచి ప్రాక్టీస్ చేద్దాం. ఈ లెక్చర్లో ఈ యొక్క ఫండమెంటల్ పాయింట్స్ తీసుకుని డొమైన్, రేంజ్ అనేటువంటిది మనం చేద్దాం ఫంక్షన్. ఇక్కడ క్వశ్చన్ చూస్తేనన్నా, PQRS B1 2 3 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. నాట్ ఏ ఫంక్షన్. ఫంక్షన్లో మనం నేర్చుకున్నాం ఎవ్రీ ఎలిమెంట్ ఫ్రమ్ A విల్ హ్యావ్ ఏ యూనిక్ ఇమేజ్ రైట్ ఇన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ B. మరి ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ R1 చూస్తే P1Q, PQRS, B1 2 3, P is going to 1, Q is going to 2, R is going to 1, S is going to 2. సో ప్రతిదానికి రిలేషన్ ఉంది, ప్రతిది కూడా యూనిక్ రిలేషనే ఉంది. సో కాబట్టి R1 అనేటువంటిది ఫంక్షన్. ఇక R2కి వద్దాం. R2కి వచ్చేటప్పటికి PQRS 1 2 3, P is going to 1, Q is going to 1, R is also going to 1, S is also going to 1. సో ఇది కూడా ఫంక్షనే. PQRS డొమైన్ మీదే కండిషన్స్ ఉన్నాయి, ఇక్కడ వీటన్నిటికీ యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ యూనిక్ ఉండాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక థర్డ్కి వద్దాం, R3కి వద్దాం. R3లో PQRS 1 2 3, P is going to 1, Q is going to 2, P is again going to 2, S is going to 3. సో ఇది R3. ఇది ఫంక్షన్ కాదు. ఎందుకు ఫంక్షన్ కాదు? Pకి 2 ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ, అలా ఉండకూడదు. అంతేకాకుండా Rకి ఏ ఇమేజ్ లేదు. అంతేకాకుండా
సో కాబట్టి R3. అట్లాగే R4 చూస్తే PQRS, రైట్. సో PRS అన్ని 2కి వెళ్తున్నాయి, Q3కి వెళ్తున్నాయి. PQRS అన్నిటికీ ఉన్నాయి, దేనికి కూడా రైట్ రిపీటెడ్ లేదు. సో కాబట్టి R4 కూడా ఫంక్షన్ అవుతుంది. సో సింపుల్గా మనం ఇచ్చినటువంటి ఎలిమెంట్ ప్రకారం మనం చూసేటువంటిది. ఇక డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్, ఇక్కడ ఒకటి చూడండి నాన్న. ఈ డొమైన్ చేయటానికి మీకు ఒక సింపుల్ థింగ్ నేను ఇస్తున్నా. ఇక్కడ డొమైన్ చేసేటప్పుడు ఒక చిన్న డయాగ్రామ్ ఇస్తున్నా. దీని ఒక్కసారి ఫిక్స్ అయితే ఏ డొమైన్ అయినా మీరు చేసేయగలుగుతారు. ఓకే, ఏమిటంటే ఇక్కడ టైప్ 1, here type 2, type 3, type 4. ఇంతేనా? ఏంటి టైప్ 1 అంటే రేషనల్ ఫామ్లో ఉన్నప్పుడు, అంటే 1/f(x) ఫామ్లో ఉండేటప్పుడు. 1/f(x) ఫామ్లో ఉంది ఇక్కడ. టైప్ 2లో ఏం పెట్టానంటేనన్నా √f(x) కానీ 1/√f(x) కానీ. టైప్ 3కి వద్దాం. లాగర్థమిక్ log f(x) కానివ్వండి, ఆర్ 1/log f(x). టైప్ 4కి వద్దాం. టైప్ 4లో ఆల్ స్టాండర్డ్ ఫంక్షన్ e⁻x, a⁻x, sin x, cos x, mod x, ఇలా కొన్ని ఫంక్షన్స్కి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ డొమైన్ ఏదైతే ఉందో, ఆర్ ఏదైతే ఉందో డొమైన్, సో అలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా టైప్ 4, రైట్. అందులో ఏం చేయాల్సిన పని ఏమీ లేదన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి నాన్న. మీకు ఏ ఫంక్షన్ వచ్చినా సరే అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా వీటి కాంబినేషన్లోనే వస్తుంది. ఈ ప్రాపర్టీస్ని మీరు చక్కగా అప్లై చేస్తే ఏ డొమైన్ అయినా సరే ఈజీగా కనిపెట్టగలుగుతారు. ఓకే, సో కనిపెట్టడం కోసం టైప్ 1లో ఉంటే f(x) 0 కాకూడదు కాబట్టి f(x) ≠ 0 అయ్యేటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక టైప్ 2లో √f(x'కి వచ్చేటప్పటికి 2 కేసులు ఉన్నాయి కాబట్టి ఇది √f, ఇది 1/√f. f అంటే f(x) అనేటువంటిది >r = 0 అయ్యేటువంటి ఎక్స్లన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 1/√f(x) అయితే f(x) స్ట్రిక్ట్లీ >0 అయ్యేటువంటి ఎక్స్లన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక log fకి వద్దాం, 1/log fకి వద్దాం. ఓకే, సో log కూడా పాజిటివ్ వాల్యూస్కి డిఫైన్ అవుతుంది నాన్న. f >0 అవ్వాలి. అదే 1/log f ఉందనుకోండి, f(x) >0 అవ్వాలి అండ్ f(x) ≠ 1 అవ్వాలి. log 1 0 అవ్వదు. log 1 0, అది డినామినేటర్లో ఉంది కదా నాన్న, 1/0 డిఫైన్ అవ్వదు కాబట్టి f(x) అనేది 1 కాకూడదు. ఈ కండిషన్స్ ఇలా ఇచ్చినప్పుడు ఇది చూడాలి. ఇక్కడ వచ్చేటప్పటికి డాన్స్ వేయచ్చు అనమాట. ఇలాంటిది ఇచ్చినప్పుడు ఇది డొమైన్ ఆర్ అంతే. కాకపోతే కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆ కాంబినేషన్లు కూడా మనం చూడాలి. ఓకే, ఆ కాంపోజిషన్స్ని చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో వీటికి సంబంధించే కొన్ని క్వశ్చన్స్ ఇంకొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడం కోసం, ఎలా అప్లై చేస్తామనే దానికోసం కొన్ని క్వశ్చన్స్ మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మరొకసారి నాన్న టైప్ 1 1/f(x) పెట్టిన, టైప్ 2లో √f(x) 1/√f(x) అంటున్నా, టైప్ 3లో log f(x) 1/log f(x), టైప్ 4లో స్టాండర్డ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ డొమైన్ ఆర్ అన్నమాట. సో ఇక మనం క్వశ్చన్ చేద్దాం. ఇక ఒక క్వశ్చన్ చూడండి, ఇది ఏ టైప్కి వస్తుంది నాన్న? మనం అనుకున్నటువంటి టైప్లో, రైట్, మన అండర్స్టాండింగ్ కోసం పెట్టుకున్నాం అంతే, అదేదో మోడల్ కాదు. సో అఫీషియల్గా మనం రాయకూడదు అక్కడ. ఇది 1/√f(x), 1/√ ఉంది నాన్న. ఫర్ ద డొమైన్ ఏం రాయాలి? ఫర్ ద డొమైన్ డినామినేటర్లో ఉంది, 0 కాకూడదు. రూట్లో ఉంది, పాజిటివ్ అవ్వాలి. సో x² - 1 > 0 అవ్వాలి. సో x² - 1 > 0 అవ్వాలంటే x - 1 × x + 1 > 0 అవ్వాలి. మరి క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ నేర్చుకున్నాం. మరి స్టాండర్డ్ పాయింట్స్ నాన్న మనకి ఏమీ డౌట్ ఉండకూడదు. ఆ కనెక్టింగ్ పాయింట్స్ని మీరు చేసుకుంటే తర్వాత ప్రయాణం చాలా సుఖంగా ఉంటుంది.
సో ఇది -1, ఇది +1. క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ అప్వర్డ్ గ్రాఫ్. ఇది మనకు గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. గ్రేటర్ దెన్ 0 అవ్వాలి అంటే అబౌవ్ ఉండాలి. -∞ to -1 యూనియన్ 1 to ∞. అంతే డొమైన్. అంతే. రైట్. దిస్ ఈస్ ద డొమైన్. డౌట్ ఉన్నటువంటి వాళ్ళు ఇది ఎలా వచ్చిందంటే క్వాడ్రటిక్ ఇన్ఈక్వాలిటీ. నేను ఇందాక చెప్పిన ఒక సిరీస్ ఉంది, బేసిక్ మ్యాథ్స్ సిరీస్ అని. అదొక్కసారి చూసుకోండి నాన్న. రైట్. సో బేసిక్ మ్యాథ్స్ సిరీస్ అని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఉండండి ఇక్కడే. సిరీస్లో చూస్తే లెట్ మీ షో యూ. ఈ సిరీస్ చూడండి నాన్న. సో ఇది వెవీ కర్వ్ మెథడ్, ఈ ఇంటర్వెల్స్, ఇన్ఈక్వాలిటీస్. సో వెవీ కర్వ్ మెథడ్, క్వాడ్రటిక్ ఇన్ఈక్వాలిటీస్, ఇది ఎగ్జాక్ట్గా ఇదే. సో క్వాడ్రటిక్ ఇన్ఈక్వాలిటీస్. రైట్. సో ఇవి మీకు బాగా హెల్ప్ చేస్తాయి నాన్న, ఇంటర్వెల్స్ ఇదంతా కూడా. సో ఒక్కసారి ఆ స్పెసిఫిక్ ఫంక్షన్కి సంబంధించి కూడా మీకు కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయి ఇక్కడ. మాడ్యులస్ ఫంక్షన్ ప్రాపర్టీస్ చూడండి. మాడ్యులస్ ఫంక్షన్ ప్రాపర్టీస్. మాడ్యులస్ ఫంక్షన్ ప్రాపర్టీస్ మీకు కావాల్సినటువంటిది ఇక్కడ టైం స్టాంప్స్ కూడా ఉన్నాయి. గ్రాఫిక్ ఈక్వేషన్, గ్రాఫు ఈక్వేషన్. నెక్స్ట్ మళ్ళా లేదు ఇక్కడికి వచ్చేటప్పటికి కంప్లీట్గా ఈక్వేషన్ సాల్వ్ చేయాలనుకునేటప్పుడు అది కావాలంటే అది. సో మరి అదే ఇక్కడికి వచ్చేటప్పటికి క్వశ్చన్స్ అండ్ ఎక్సర్సైజ్. సో ఈ విధంగా మీకు కావాల్సినటువంటి డేటా ఎక్కడైతే ఉందో దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇది చక్కగా ఉపయోగించుకోండి. సమ్ 8 or 9 లెసన్స్ ఉన్నాయన్నమాట, అన్నీ బేసిక్స్ మీద. రైట్. ఈ మీకు ఈ ప్రయాణంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది నాన్న. రైట్. ఓకే. సో ఐ హోప్ యూ కెన్ యూజ్ దిస్. నెక్స్ట్, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్. చక్కగా చూద్దాం ఒకసారి. ఫస్ట్ది చూడండి. ఫస్ట్ది చూస్తే f(x) = 1/x నాన్న. ఏ టైప్ ఇది? టైప్ 1లో రేషనల్ ఫామ్లో ఉంది. డినామినేటర్ 0 కాకూడదు. అంటే ఫర్ ద డొమైన్ వాట్ వీ నీడ్ టు ఫైండ్? ఫర్ ద డొమైన్ x ≠ 0, x 0 కాకూడదు. సో డొమైన్ ఏమైపోతుందంటే r-0 అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ది మీరు చూస్తే డైరెక్ట్గా రాసేయచ్చు. 1/x - 1 r-7 0, x 7 అయితే 0 అవుతుంది కాబట్టి దాన్ని తీసేస్తాం. ఇక థర్డ్ చూడండి. సార్ థర్డ్ ఏంటి? న్యూమరేటర్లో ఏదో ఉంది నాన్న. మనం పోలనామియల్ ఉండేటప్పుడు ఏమీ బాధపడవలసిన అవసరం ఉంది. డొమైన్ ఆర్ కాబట్టి రైట్, ఏమి దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం. కాకపోతే ఆ పోలనామియల్ డినామినేటర్లో ఉంది. సో అది 0 కాకూడదు. సో కాబట్టి ఇక్కడ డొమైన్ ఏమైపోతుందంటే r-, ఎక్కడ 0 అవుతుంది నాన్న? -1కి 0 అవుతుంది కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్కి రండి. సో ఫోర్త్కి వచ్చేటప్పటికి r- నాన్న x² - 1 అనేటువంటిది 0 కాకూడదు. అంటే x అనేది x² 9 కాకూడదు. x అనేది 3r - 1. సో 3r - 3. నెక్స్ట్ ఇక ఫిఫ్త్ వన్కి వద్దాం. x² - 8x + 12.
సో ఫిఫ్త్ వన్కి వచ్చేటప్పటికి ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 ఇది జీరో కాకూడదు. ఇది జీరో కాకూడదు అంటే 2 6 జార్ కదా నాన్న, ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 6 కదా, అంతే కదా 8. సో ఆర్ మైనస్ ఈ రెండు కాకూడదు 2 6, ఇదే ఆన్సర్. చూసారా, అంటే టైప్ 1కి సంబంధించి రేషనల్ ఫామ్లో ఉండే డినామినేటర్లు జీరో అయ్యేటువంటి కేసెస్ని మనం ఎలిమినేట్ చేసేసాం. నెక్స్ట్, ఒకవేళ నన్ను కాంబినేషన్ ఉన్నట్లయితే, సో డొమైన్ ఆఫ్ ఎఫ్జీ అంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ ఎఫ్ మైనస్ జీకి వచ్చేటప్పటికి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ డొమైన్ ఆఫ్ జీ, దాని యొక్క డొమైన్స్ సెపరేట్గా ఫైండ్ అవుట్ చేసి దాని ఇంటర్సెక్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడ √4 - x ఉంది నాన్న, ఇక్కడేమో 1/√x² - 1 ఉంది. ఇది ఎఫ్ అనుకోండి, అది జీ అనుకోండి, లేదా జీ అనుకోండి, హెచ్ అనుకోండి. ఇది ఏ టైప్లోకి వస్తుంది నాన్న, ఇది టైప్ 2ఏ, అది కూడా టైప్ 2నే. సో ఇది టైప్ 2 అనుకునేటప్పుడు ఏం జరగాలి, ఫర్ ద డొమైన్ మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం అంటే 4 - x స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0, దెన్ x - 4 లెస్ దెన్ 0, x is less than 4. x is less than 4 అంటే ఎనీ రియల్ నెంబర్ లెస్ దెన్ 4 అంటే -∞ to 4. ఓకే, ఇది కూడా టైప్ 2లోనే ఉంది, కాకపోతే డినామినేటర్లో ఉంది కాబట్టి సబ్ టైప్ 2లో సెకండ్ పార్ట్ x² - 1 అనేటువంటి స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టచ్చు కదా నాన్న, ఇక్కడ ఎందుకు మర్చిపోయాం, గ్రేటర్ దెన్ లెస్ దెన్, అప్పుడు ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ అయిపోతుంది, అది దట్ కెన్ బి 4 ఆల్సో. కానీ ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ x - 1 x + 1 గ్రేటర్ దెన్ 0. సో ఈ ఫామ్లో ఉంది, ఇది -1 ఇది +1, రైట్, అది -1 +1 గ్రేటర్ దెన్ 0 కాబట్టి మనకు తెలిసింది x is belonging to -∞ to -1 యూనియన్ 1 to ∞. ఇవి ఇంక్లూడ్ అవ్వలేదు కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్. ఇది వీటికి సంబంధించిన డీటెయిల్డ్ నాన్న, ఇప్పుడు నేను ఇందాక చూపించిన సిరీస్ ఒక్కసారి మీరు చూస్తే అది చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటువంటి విధంగా, సో ½ an hour 40 minutes మించి ఉండదు. అందులో టైం స్టాంప్స్ కూడా ఉన్నాయి. మీకు కావలసినటువంటివి ప్రాపర్టీస్ కావాలనుకోండి, యూ కెన్ గో టు ద ప్రాపర్టీస్ అండ్ చెక్ ఇట్. మీరు ఎక్కడెక్కడ కూడా రైట్ వేరే దాన్ని ఏమంటారు లీవ్ వేసి ఇవ్వద్దు నాన్న, రైట్. సో -∞ to -1 యూనియన్ 1 2, ఎందుకు ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ రాలేదు, ఓపెన్ ఇంటర్వెల్ రాలేదు, ఈ బేసిక్స్ తెలుసుకోండి నాన్న. ఇక్కడ తెలియనటువంటి వాళ్ళు ఏమవుతారంటే ఇక్కడ అరే ఎలా వచ్చిందని ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోతారు. నో, మనకు అది సమాధానం కాదు, రైట్. సో ఆ తప్పు చెయ్యొద్దు, ఒక్కసారి బేసిక్స్కి వెళ్ళిపోండి, స్ట్రెంగ్తన్ చేసుకోండి, ఉత్సాహంగా ముందుకు నడవండి. ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ చాప్టర్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి. అంతేకాకుండా నీవు ఎంసెట్లో కానీ జేలు కానీ సక్సెస్ అవ్వాలనుకున్నట్లయితే ఇది వదిలితే మాత్రం కంప్లీట్గా మనం దూరం అయిపోయినట్టే మన సక్సెస్కి. కాబట్టి అంత ముఖ్యమైనటువంటి టాపిక్, మనం అది డిఫరెన్షియేషన్ కావచ్చు, ఇంటిగ్రేషన్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడేటువంటి ఫౌండేషన్ అన్నమాట, రైట్. సో ఇప్పుడు మనం ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ కావాలి కాబట్టి ఇది ఎలా ఇంటర్సెక్షన్ అంటే ఒక సింపుల్ మెథడ్. ఇక్కడ ఒక 4 ఉంది, -∞ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ ఒక -1 ఉంది, ఇక్కడ ఒక +1 ఉంది. ఇది -∞ to -1 1 నుంచి 4. చూడండి కామన్ ఎక్కడుంది, 2 కేసెస్ కామన్ అంటే ఇది ఒక కామన్ పార్ట్, ఈ స్మాల్ పార్ట్ కూడా కామనే. సో కాబట్టి డొమైన్ ఏమైపోతుందంటే రెండింటికి ఇంటర్సెక్షన్ కాబట్టి నాన్న -∞ to -1 యూనియన్ 1 to 4. -∞ సైడ్ ఓపెన్, -1 చూడండి, -1 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, ఇంటర్సెక్షన్లో లేదు కాబట్టి రెండింటిలో లేదు కాబట్టి ఇది ఓపెనే పెట్టాలి. అలాగే 1 ఈజ్ ఇన్క్లూడెడ్ హియర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ దేర్, సో ఇది ఓపెన్. 4 చూద్దాం, 4 అనేది ఇన్క్లూడెడే, అక్కడ కూడా ఇన్క్లూడెడే, 1 to ∞లో 4 ఉంటుంది, సో కాబట్టి అది క్లోజ్డ్, రైట్. ఆప్షన్స్ ఉండేటప్పుడు మనం ఇంత కూడా చేయవలసినటువంటి అవసరం లేకుండా డైరెక్ట్గా చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఎలాగా అంటే ఇప్పుడు చూడండి నాన్న 4 తీసుకున్నా, ఈ ఆప్షన్స్ మనం చూసినప్పుడు ఎగ్జామినేషన్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కాదు, 4 ఇన్క్లూడ్ చేశారనుకోండి, 4ని మనం ఇన్క్లూడ్ చేస్తే అసలు 4 దాకా ఎందుకు, 1 చూద్దాం. 1 ఉందనుకోండి, x = 1 పెడితే ఇది 1/0 డిఫైన్ కాదు, x = 1 ఇది ఇన్క్లూడెడ్, ఇది పోయింది, రైట్. సో ఇక దీనికి వచ్చేటప్పటికి సేమ్ ఆప్షన్స్ వచ్చినాయా,
ఇక్కడ 1 ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ +1 ఉంది, సో అది కూడా క్యాన్సిల్. ఇక్కడ కూడా 1 ఉంది, ఇది క్యాన్సిల్. సో ఓన్లీ ఇదే రైట్ ఆన్సర్. చూసారా, ఇది ఏమి చేయకుండా కూడా మనం ఎంసెట్లోకి వచ్చేటప్పటికి డొమైన్ ఇస్తే మాత్రం వెరిఫై చేస్తే, ఆప్షన్ చూస్ చేస్తే అసలు వితిన్ సెకండ్స్లో 5 సెకండ్స్లో మరొకసారి చెప్తున్నా, ఇక్కడ x1 అయితే 0 అయిపోతుంది కదా నాన్న, 1/0 డిఫైన్ అవ్వదు కదా, 1 -1 ఉన్న ఆప్షన్స్ అన్ని పోతాయి. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 ఉంది, సో ఇది క్యాన్సిల్డ్. ఇక్కడ +1 ఇంక్లూడెడ్, ఇది పోయింది, +1 ఇది కూడా తప్పు. సో ఇక్కడ -1 1 రెండు లేనటువంటిది, ఓన్లీ ఒక ఆప్షనే ఉంది. సో దట్ ఈస్ రైట్ ఆన్సర్ అనమాట. చూసారా, ఏమి చేయవలసినటువంటి అవసరం లేకుండా అంత చక్కగా. సో కాకపోతే మనకు తెలుసుకోవడం కోసం ఇదన్నీ. నెక్స్ట్, ఇది కూడా రేషనల్ పాలినామిల్. రేషనల్ పాలినామిల్లో ఆన్సర్ ఏమవుతుందన్న, r మైనస్ ఏవో 2 వాల్యూస్ ఉంటాయి ఇక్కడ కదా. ఏంటి ఫ్యాక్టర్స్, ప్రొడక్ట్ 6, 3 2s are -3 + 2 కదా, 3 - 2 రైట్. సో కాబట్టి x² అనేటువంటిది x² - x - 6, దీని ఫ్యాక్టర్స్ కనిపెట్టండి. x - 3 నాన్న, x + 2 అంటే x = 3 - 2, 3 - 2 సబ్ట్రాక్ట్ చేయండి, దాట్ ఈజ్ ఆన్సర్ రైట్. నెక్స్ట్, రేంజ్కి వచ్చేటప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా చూడవలసింది నాన్న. రేంజ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ డొమైన్ అంత ఈజీ కాదన్నమాట, ఎందుకంటే ఫంక్షన్ మారిపోతూ ఉంటుంది. ఎందుకని, ఇప్పుడు చూడండి, మీకు చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. క్లాసులో ఒక టీచరు ఒక 40 మెంబర్స్ ఉన్నారు. 40 మెంబర్స్ ఉండేటప్పుడు అందరికీ కూడా సేమ్ ఇన్పుట్స్ ఇస్తారు అందరికీ. సో డొమైన్ ఫిక్స్డ్, క్లాస్ టీచర్ వస్తాడు, ఏం కావాలనేటువంటిది ఇస్తాడు. చూసారా, ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా డొమైన్ అంటే ఇన్పుట్ డొమైన్ ఫిక్స్డ్. రేంజ్ చూసేటప్పటికి 40 మందికి సేమ్ వస్తుందా, రాదు కదా. వాళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్, వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధానం, వాళ్ళ అటెన్షన్, వాళ్ళు పెట్టేటువంటి అటెన్షన్ రైట్, వాళ్ళ సెల్ఫ్ వర్క్, ఇవన్నీ కూడా ప్రభావితం చేసి అవుట్పుట్ వస్తుంది. అంటే రేంజ్ మారిపోతూ ఉంటుంది అక్కడ, ఆ పర్సన్కి ఆ స్టూడెంట్కి మారిపోతూ ఉంటుంది. వాళ్ళ యొక్క కాంప్రహెన్షను, వాళ్ళ యొక్క అండర్స్టాండింగు, వాళ్ళ యొక్క సెల్ఫ్ ప్రాక్టీసు రైట్, దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అట్లా అన్నమాట. సో కాబట్టి రేంజ్ అనేటువంటిది ఫంక్షన్ మారుతుంది, వాటికి ఉన్నటువంటి నేచర్ని మారిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా చూడవలసింది. సో రేంజ్ యూజింగ్ ఎలిమెంటరీ మెథడ్. ఈ ఎలిమెంటరీ మెథడ్లో ఏం చేస్తామంటేనైనా, range of a given function is find using the range of the subfunction present in the function. సో అందులో కొన్ని ఫంక్షన్ అంటే కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. ఆ తెలిసినటువంటి ఫంక్షన్ని ఆధారం చేసుకుని చూద్దాం, క్వశ్చన్ చేసేటప్పుడు చూద్దాం. రేంజ్ కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొన్ని పాలినామియల్స్లో అదిని పర్ఫెక్ట్ స్క్వేర్ రాసి అది పాజిటివ్ నెగిటివ్ లేదా మ్యాక్సిమం మినిమాల్ని పెట్టుకుని లేదా AMGM అప్లై చేసి కూడా మనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే కన్వర్ట్ చేసి అంటే దానికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఇన్వర్స్కి డొమైన్ ఫైండ్ అవుట్ చేసి చేసేటువంటిది మరొక విధానం అనమాట రైట్. అట్లాగే 4వది కాంపోజిట్ ఫంక్షన్కి ఉంటుంది, దాన్ని తర్వాత చూద్దాం. సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. క్వశ్చన్స్కి వెళ్ళే ముందు కాంపోజిట్ ఫంక్షన్ కూడా చూసి ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి వెళ్దాం. ఇప్పుడు నాన్న ఎఫ్ అనేటువంటిది A to B ఉంది, G అనేటువంటిది B to C ఉంది. ఓకే, ఇక్కడ G ఆఫ్ F ఆఫ్ X, దీన్ని మనం ఏం రాస్తామంటే G సర్కిల్ F ఆఫ్ X అని రాస్తాం. అంటే ఒక సంథింగ్ ఇచ్చినప్పుడు అది A నుంచి Bకి వెళ్ళింది, మళ్ళీ B నుంచి Cకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఒక A ఉంది నాన్న, ఇక్కడ ఒక B ఉంది, ఇక్కడ ఒక C ఉంది, ఇక్కడ సమ్ X ఉంది, X నుంచి Yకి వెళ్ళింది, మళ్ళీ Y నుంచి Zకి వెళ్ళింది. ఇది F, ఇది G. ఈ F X నుంచి Yకి, Y నుంచి Zకి వెళ్ళినప్పుడు G సర్కిల్ F ఆఫ్ Xని మనం ఏమంటామంటేనన్నా ఈ X నుంచి Z, సో Z అని చెప్తాం. ఓకే, ఇలా కాంబినేషన్ అనమాట, ఒకటి మరొక దాని మీద కాంబినేషన్ మనం అప్లై చేసేదాన్ని కాంపోజిట్ ఫంక్షన్ అంటాం. దీన్ని మరలా నెక్స్ట్ క్లాసులో చాలా వివరంగా చూద్దాం. ఇక్కడ జస్ట్ అర్థం చేసుకోండి, ఇది G ఆఫ్ F ఆఫ్ X అన్నమాట, ఒకటి ఇంకో మీద కాంపోజిట్ అయి ఉంది రైట్. సో వీటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూస్తే కొంత అర్థమవుతుంది. F ఆఫ్ X = x⁴, G ఆఫ్ X = 2x + 3 అన్నమాట. ఇప్పుడు ఇందులో G సర్కిల్ F ఆఫ్ Xని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడే మనం ఏమనుకున్నాం, దీన్ని G ఆఫ్ F ఆఫ్ X రాస్తాం
అంటే ఇక్కడ ఈ పర్పస్ కోసం మాత్రమే చూస్తున్నాం నాన్న. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 4 ఇచ్చారు కాబట్టి జీ ఆఫ్ ఎక్స్ పవర్ 4. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? 2x + 3. జీ ఆఫ్ ఎక్స్ పవర్ 4 కాబట్టి 2 టైమ్స్ ఆ ఇన్పుట్ ఎక్స్ పవర్ 4 + 3. అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అంటే 2 టైమ్స్ ఎక్స్ పవర్ 4 + 3 అనమాట. అలాగే ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ చూసారనుకోండి నాన్న, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. మరి జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత నాన్న? జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x, జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x + 3. చూసారా? జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x + 3. ఆ తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ పవర్ 4 కదా, దీనికి పవర్ 4. ఏదైతే ఇన్పుట్ ఉందో దానికి పవర్ 4, కానీ ఎక్స్ లేదు. ఎక్స్ ప్లేస్లో 2x + 3 ఉంది కాబట్టి 2x + 3 హోల్ పవర్ 4. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x పవర్ 4 + 3. ఎఫ్ సర్కిల్ జీ అంటే 2x + 3 హోల్ పవర్ 4. ఓకే, ఇలా అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఫ్రెండ్ ఉన్నారనుకుందాం, రైట్? సో నువ్వు అన్ని మంచి పనులు చేస్తావు, మీ ఫ్రెండు కొన్ని రైట్ రిలాక్సేషన్ తీసుకుంటా ఉంటాడు. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ ట్రాప్లో పడితే ఏమవుతుంది? నీది కూడా రిలాక్సేషన్ అయిపోతుంది. అంటే అది ఎంపవర్ అవుతుంది, అది కాంపోజిట్ అవుతుంది అనమాట, రైట్? ఆ కాంపోజిషన్ ప్రమాదం. సో రివర్స్ ఉందనుకోండి, నీ ఫ్రెండ్ నిన్ను ఆదర్శంగా తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇద్దరు కూడా చక్కగా ముందుకు వెళ్తారు. సో అట్లా ఒకరి యొక్క ప్రభావం మరొకటి. సో ఇలా ఈ కాంపోజిషన్ అనమాట, రైట్? దాన్ని కొంచెం జాగ్రత్తగా చూద్దాం తర్వాత. ఇక రేంజ్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్కి వచ్చేటప్పుడు నాన్న, అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఉండేటప్పుడు జీ ఆఫ్ ఎక్స్ని చూసి, జీ ఆఫ్ ఎక్స్ రేంజ్ని చూసి ఆ తర్వాత ఎఫ్ మీద డిజైన్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇది ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎఫ్కి ఇన్పుట్ జీ ఆఫ్ ఎక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ రిస్ట్రిక్ట్ చేసేసింది అనుకోండి, ఆ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ మారిపోతుంది కాబట్టి, రైట్? సో వీటిని కొన్ని క్వశ్చన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, దాని ప్రకారం వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఉంది నాన్న. వీటన్నిటికీ కూడా మనం డొమైన్ రేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో వీటికి ఫంక్షన్స్ అంటే ఇది ఏబీసీ కాదు, 1 2 3 4 అన్నమాట. సో ఇవి 1 2 3 4. సో ఇక్కడ ఈ ఫంక్షన్స్ ఇచ్చారు కాబట్టి నాన్న, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ చూద్దాం. మీరు ప్రాక్టీస్ చేద్దరు కానీ, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్? జీ ఆఫ్ ఎక్స్ అంటే √2 - x. ఎఫ్ ఆఫ్ అంటే సో ఎఫ్ ఆఫ్ అంటే మళ్ళీ √2 - x, రైట్? అంటే 2 - xకి పవర్ ఏమైంది అంటే 1/4 వచ్చిందనమాట. అదే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నారనుకోండి, పోనీ జీ సర్కిల్ అది కూడా రాసుకోవచ్చు, లేదా జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూద్దాం. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తేనన్నా జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? √x. మరి ఇప్పుడు జీ అంటే ఎంత? √2 - x. 2 - x, ఎక్స్ ప్లేస్లో √x ఉంది, ఇది జీ సర్కిల్. మరి వీటికి డొమైన్ కావాలనుకోండి నాన్న, వీటికి డొమైన్ అంటే ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ వచ్చేటప్పటికి 2 - x హోల్ పవర్ 1/4 ఉంది. ఇక్కడ ఈవెన్ పవర్ వచ్చేటప్పటికి డొమైన్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎప్పుడు కూడా 2 - x > 0 అవ్వాలి. అంటే 2 ఈజ్ > x అవ్వాలి, x ఈజ్ <2 అవ్వాలి. సో x <2 అవ్వాలి అంటే 0 to 2 ఉండాలి. సో సారీ, -∞ to 2 ఉండాలి, రైట్? సో కానీ ఇది రూటే ఉంది కాబట్టి ఇది ఈక్వల్ టు 0 కూడా అవ్వచ్చు. సో ఈ విధంగా దీన్ని డొమైన్ ఫైండ్ అవుట్ చేయడం, రైట్? సో రేంజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది నాన్న? ఇప్పుడు 0 2 ఇచ్చామనుకోండి, 2 - x 2 - 2 ఏమైపోతుంది? 0 అయిపోతుంది. 2 - 2 0 అయిపోతుంది. ఎప్పుడైతే 2 - 2 0 అయిపోయిందో 0. మరి పవర్ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి, ఈవెన్ పవర్ ఉండేటప్పుడు అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి డొమైన్ వచ్చేటప్పటికి రేంజ్ వచ్చేటప్పటికి 0 to ∞ అయిపోతుంది. సో ఈ విధంగా దీని కాంపోజిషన్, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి డొమైన్, రేంజ్ రెండింటికి కూడా మీరు ప్రాక్టీస్ అవుతుంది. సో ట్రై టు కంప్లీట్ దోస్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ నాన్న రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెంట్ మెథడ్స్, మనం 4 మెథడ్స్ రకరకాలుగా మనం ఫంక్షన్ బట్టి అప్లై చేయొచ్చు అని నేర్చుకున్నాం. సో ఇక్కడ స్టాండర్డ్ ఫంక్షన్ వస్తే డైరెక్ట్గా రాయొచ్చు, కొన్ని ఫంక్షన్స్లో వాటి ప్రాపర్టీస్ని అప్లై చేసి,
రేంజ్ కావాలి కాబట్టి నాన్న f(x) = 3x² - 5. మనకు తెలిసింది ఏమిటంటే డొమైన్ R కాబట్టి x² అనేటువంటిది > R = 0. అప్పుడు 3x² ఏమవుతుంది? x² > R = 0. 3x² ఏమైపోతుంది? > 0 అయిపోతుంది 3తో మల్టిప్లై చేస్తే. -5 3x² - 5 ఏమవుతుంది? 5ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం నాన్న, -5 అవుతుంది. రైట్. సో ఇది ఎప్పుడు కూడా > -5 అంటే రేంజ్ ఏమైపోతుంది నాన్న? ఇప్పుడు నీ మార్క్స్ ఎప్పుడు కూడా 10కు అబవ్ వచ్చినాయి అనుకుందాం. సో రేంజ్ ఏమైపోతుంది? 10 to 100. 100 మార్క్స్కి టెస్ట్ అయితే. సో 25 మార్క్స్కి టెస్ట్ అయితే రేంజ్ ఆఫ్ యువర్ మార్క్స్ 10 to 25. సిమిలర్ వే ఇది మోర్ దెన్ -5. సో -5 to infinity. సో -5 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఓకేనా? ఇదొక పద్ధతి. గ్రాఫ్ని యూజ్ చేయొచ్చు. ఎలా అంటే 3x² - 5 కదా. ఫస్ట్ y = x² గ్రాఫ్ రాద్దాం. వాట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ y = x² నాన్న? చూడండి అడ్వాంటేజ్ ఎట్లా ఉంటుందో. నా ఉద్దేశం ఏమిటంటే నాన్న, ఈ క్లాసులో ఇవన్నీ నేర్చుకుంటే ఎంత ఎనర్జీ వస్తుంది మీకు, ఎంత కాంప్రిహెన్షన్ పెరుగుతుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఓకే. సో అందుకోసమే ఆ డిఫరెంట్ మెథడ్స్లో అప్రోచ్ అనేటువంటి చిన్న చిన్న క్వశ్చన్తో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. y = 3x². y = 3x² అన్నా కూడా షేప్ అట్లాగే ఉంటుంది. నౌ y = 3x² - 5 నాన్న. దీన్ని 5 యూనిట్స్ కిందకి దించండి. 5 యూనిట్స్ కిందకి దించితే ఏమవుతుంది? సో ఇది 0 కదా. 5 యూనిట్స్ కిందకి దించితే ఇది -5 అవుతుంది. సో -5 నుంచి ఇన్ఫినిటీ. సో -5 to infinity. అర్థమైందేనన్న? ఇది రేంజ్. సో అది గ్రాఫ్ యూజ్ చేయొచ్చు లేదా ఈ విధంగా రైట్ వాటి ఆ ప్రాపర్టీస్ని అప్లై చేయొచ్చు. నెక్స్ట్, సో ఇవన్నీ కూడా రేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్స్ నేను 2 క్వశ్చన్ చేస్తాను చూడండి. f(x) = 1 - mod x - 2 నాన్న. సో mod x - 2 ఎప్పుడూ కూడా నాన్న mod అనేటువంటిది రేంజ్ మనం తెలుసుకున్నాం > R = 0. ఇప్పుడు కాకపోతే మైనస్ ఉంది కాబట్టి -x - 2 is less than R = 0. రైట్. 1 యాడ్ చేస్తున్నారు కాబట్టి 1 - mod x - 2 is less than R = 1 యాడ్ చేస్తున్నాం. ఇది less than R = 1 అనమాట. సో ఎప్పుడూ కూడా ఇది less than R = 1. అప్పుడు రేంజ్ ఏమవుతుంది నాన్న? సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ లెస్ దెన్ 1. మన మార్క్స్ ఆల్వేస్ 10 కన్నా తక్కువ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 0 to 10 అవుతుంది. ఆ విధంగా. సో -∞ to 1 అంతే. రైట్. సో మరి గ్రాఫ్స్ తెలిసిన వాళ్ళు లేదా రేపు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్రాఫ్ చూద్దాము నెక్స్ట్ లెసన్లో. తెలిసిన వాళ్ళకి ఏమవుతుందంటేనైనా mod x - 2కి గ్రాఫ్ ఇట్లా ఉంటుందన్నమాట. దిస్ ఇస్ mod x - 2 గ్రాఫ్. y = -mod x - 2 అన్నారనుకోండి, ఇది రివర్స్లో ఉంటుంది. రైట్. సో అంటే రివర్స్ కదా, మైనస్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ 1 - mod x - 2 అన్నారనుకోండి, దీని గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? 1 యూనిట్ పైకి పంపించాలి నాన్న. 1 యూనిట్ పైకి పంపించాలి 0 దగ్గర ఇలా ఉంటుంది. సో ఇది 1 యూనిట్. 1 కన్నా కిందనుంది అంటే -∞ to 1 అన్నమాట. సో ఇలా చూసే ప్రయత్నం చేయండి నాన్న. రైట్. సో దీన్ని అర్థం చేసుకోవడానికి అంటే మన ఆలోచన మారుతూ ఉంటుంది, సో పెరుగుతూ ఉంటుంది, ఆ అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి. రైట్. ఆ విధంగా మిగిలిన క్వశ్చన్స్లో కూడా మీరు జనరల్ మెథడు mod > 0 చూడండి, ఇది ఎప్పుడు > 0 ఇది 13 యాడ్ చేశారు అంటే 13 + 0 13 to infinity. సో దాని రేంజ్ 13 to infinity. ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత వస్తుంది? ఇది మోర్ దెన్ 0 2 యాడ్ చేస్తాం 2 to infinity. రైట్. సో ఆ విధంగా. నెక్స్ట్, సో రేంజ్ ఆఫ్, మరి దీనికి వచ్చేటప్పటికి రేంజ్ ఏమవుతుందో చూద్దాం. సో రేంజ్ ఆఫ్ x² + x² + x + 1 నాన్న. మరి x² + x + 1కి రేంజ్ అయితే మనం ఇప్పుడు చేసినట్టుగా మనం డైరెక్ట్గా చేయలేము. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన పాయింట్స్ మనకు తెలిస్తే డైరెక్ట్గా రాసేయగలుగుతాం. 4ac - b²/4a అని. అలా తెలిసినటువంటి వాళ్ళు డైరెక్ట్గా రాసేస్తారు. అంటే తెలిసినటువంటి వాళ్ళు టైప్ 1 ఏంటన్నా ax² + bx + c అనేటువంటి గ్రాఫ్ వాళ్ళకి తెలుసు అన్నమాట. ఇట్లా ఉంటుంది అని a > 0 అయితే. ఈ వాల్యూ ఏమవుతుందంటే 4ac - b²/4a.
వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆన్సర్ 4ac - b²/4a టు ఇన్ఫినిటీ అని రాసేస్తారు. సో అప్పుడు ఇక్కడ ఇలా అప్లై చేసిన వాళ్ళు ఏమవుతారు, 4ac 4 -1 3/4 అయిపోతుంది. 3/4 టు ఇన్ఫినిటీ. సో ఇది ఓపెన్ ఇంటర్వెల్ అని డైరెక్ట్గా రాస్తారు. అది ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. మరి అది లేకపోతే y = x² + x + 1. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మనం దీన్ని x² + 2 × 1/2 × x రాస్తున్నా. అంటే కంప్లీట్ స్క్వేర్ రాస్తున్నాను అన్న, కంప్లీట్ స్క్వేర్ రాస్తున్నా. సో ఇక్కడ a² 2ab, ఈ b² అంటే 1/4 -1/4 + 1. ఇప్పుడు ఈ 3 టర్మ్స్ చూస్తే మీకు ఏమొస్తుంది, x + 1/2 హోల్ స్క్వేర్ వస్తుంది. 1 - 1/4 3/4. ఇది చూడండి, ఎప్పుడు కూడా స్క్వేర్ అయితే ఎప్పుడు > 0 కదా నాన్న. అప్పుడు ఇది సంథింగ్, ఈ 3/4కి ఒక పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తున్నారు. 3/4కి ఒక పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ ఏమవుతుంది, మోర్ దెన్ 3/4 కదా, > 3/4. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 3/4 టు ఇన్ఫినిటీ. ఆన్సర్ 3/4 టు. ఓకే, సో ఏ మెథడ్ అప్లై చేస్తామనేటువంటిది మన విషయం. మనం ఆ విధంగా దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ రావాలి. రైట్. సో ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్ చూద్దాం. f of x = 1/4x - 3 నాన్న. ఇది చూస్తే దీనికి కూడా గ్రాఫ్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తేనన్నా, గ్రాఫ్ చూస్తే 1/x గ్రాఫ్ లెక్క అన్నమాట ఇది. x = 3/4 తీసుకున్నారనుకోండి నాన్న, x = 3/4, ఇది 0 అయిపోయింది కదా. సో దట్ ఈస్ 0. 1/0, 1/0 ఈజ్ నాట్ డిఫైన్డ్ కదా. సో 3/4 ఇక్కడ తీసుకుంటే ఇది డిఫైన్ అవ్వట్లేదు, అది 1/x గ్రాఫ్ లెక్క అనమాట. సో అప్పుడేమో ఇక్కడేమో ఇలా ఉంటుంది 1/x గ్రాఫ్, ఇక్కడేమో నెగిటివ్ వస్తుంది అనమాట. 3/4 కన్నా చిన్నది తీసుకున్నారనుకోండి, ఇది నెగిటివ్ అయిపోతుంది. సో ఇలా వస్తుంది. సో దీనికి రేంజ్ వచ్చేటప్పటికి, ఇది 1/x గ్రాఫ్ తెలిసిన వాళ్ళు చక్కగా వెంటనే చేసేయగలుగుతారు ఇది. సో దీనికి వచ్చేటప్పటికి నాన్న రేంజ్ వచ్చేటప్పటికి మనం ఏం రాస్తాం చూడండి, ఆర్ -∞ +∞ వెళ్ళిపోతుంది కదా, -∞ +∞ అంతే. ఓకే. సో మరి ఇలా తెలియని వాళ్ళు, గ్రాఫ్ తెలియనటువంటి వాళ్ళు ఏం రాస్తారు, మనకి 4x - 3 తెలుసు. 4x - 3 అనేటువంటిది లైన్ కదా, స్ట్రైట్ లైన్ -∞ టు +∞ కదా. ఇప్పుడు దానికి రెసిప్రోకల్ తీసుకునేటప్పుడు కూడా -∞ +∞. రియల్ నెంబర్స్ తీసుకునేటప్పుడు వాటికి రెసిప్రోకల్ తీసుకున్నాం అనుకోండి, అది కూడా -∞ +∞. అఫ్ కోర్స్ అటు 0 దగ్గర డిఫైన్ అవ్వదు, 3/4 అది పక్కన పెట్టేసేయండి, డొమైన్కి సంబంధించింది. సో అక్కడ మనం -∞ +∞ అని చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, రేంజ్, ఇది డొమైన్ కాదు. సో f of x = x² / 1 + x² నాన్న. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే ఇది జనరల్ టెక్నిక్స్ అనమాట, స్పెసిఫిక్ మెథడ్ అని కాదు. దీన్ని సెపరేట్గా డివైడ్ చేస్తే 1 - 1/1 + x². ఇక్కడ నాన్న 1 + x² మనం చూస్తే ఆల్వేస్ > 1 కదా, x² > 1. కానీ రెసిప్రోకల్ తీసుకున్నాం అనుకోండి, అంటే 1/1 + x² <= రెసిప్రోకల్ 1/1 అంటే 1. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3 తీసుకున్నాం అనుకోండి, -1/1 + x² ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయిపోతుంది, -1. ఇక్కడ 1 యాడ్ చేయాలి, 1 - ఫామ్ కావాలి కాబట్టి 1 - 1/1 + x² తీసుకున్నారనుకోండి, ఇది > 0 అయిపోతుంది. చూసారా, అంటే ఇది ఎప్పుడు కూడా > 0. రైట్. సో అంతేకాకుండా 1 + x² అనేటువంటిది, 1 + x² అనేటువంటిది ఇదొక పద్ధతి. అలాగే ఈ x² / 1 + x² ఉంది కదా నాన్న, మరొకటి చూడండి, ఈ 1 + x² డినామినేటర్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ ద న్యూమరేటర్ కదా.
సో మోర్ దెన్ న్యూమరేటర్ కాబట్టి ఇది లెస్ దెన్ 1 ఉండాలి. నాన్న మరొకసారి చెప్తున్నా, ఎక్స్ స్క్వేర్ ఇది 1 + x². డినామినేటర్ ఇస్ మోర్ దెన్ న్యూమరేటర్. సో ఫ్రాక్షన్ అది లెస్ దెన్ 1 అయిపోతుంది. సో ఆన్సర్ ఏమైపోతుంది? సో 0 to 1. ఇట్ కెన్ బి 0 బట్ నాట్ 1. రైట్? x² = 1 + x² అయితే 1 అవుతుంది, కానీ 1 అవ్వదు కదా. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి నేచర్ని ఆలోచించి మనం చేయొచ్చు. మరి ఇదంతా కూడా చేయక్కర్లేకుండానే ఇక్కడ ఇలా చూసిన వెంటనే కూడా x 0 అయితే 0, x² 1 + x². స్క్వేర్స్ ఉండేటప్పుడు ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ, కానీ డినామినేటర్ మోర్ ఉంది కాబట్టి అది ఫ్రాక్షన్ లెస్ దెన్ 1 అవ్వాలి. సో 0 to 1 అనమాట. అది అట్లా దట్ ఈస్ హౌ వి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి రేంజ్, ఏ ఫంక్షన్కైనా రేంజ్, రైట్? సో ఇక్కడ y is equal to 1/2 minus sin x, 1/2 minus sin x, 2 minus sin 3x అంట. ముందు 2 minus sin 3xకి మనం కనిపెడితేనన్నా -1 is less than or equal to minus sin 3x is less than or equal to 1. దీనికి 2తో మల్టిప్లై చేస్తున్నా, -2ని యాడ్ చేయాలి. 2 minus 1 1, 2 minus sin 3x is less than or equal to 1 + 2 3. ఇప్పుడు దీనికి రెసిప్రోకల్ నాన్న. అప్పుడు 1 is greater than or equal to 1/2 minus sin 3x is greater than or equal to 1/3. రివర్స్ అవ్వాలి ఇన్ ఈక్వాలిటీస్. సో లీస్ట్ వాల్యూ 1/3, గ్రేటెస్ట్ వాల్యూ 1, 1/3 to 1. సో ఇలా అది ట్రిగ్నోమెట్రీ కానివ్వండి, పాలినామియల్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి నేచర్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి డొమైన్ అండ్ రేంజ్కి సంబంధించినటువంటివి. కొన్ని ఒక ఫ్యూ క్వశ్చన్స్ మనం ఇక్కడ JEE మెయిన్కి సంబంధించినటువంటి జనరల్ క్వశ్చన్ చూసి దీన్ని ర్యాపప్ చేద్దాం. f(x) ఇది ఫంక్షనల్ ఈక్వేషన్ అంటారు నాన్న. ఏమడుగుతున్నారంటే క్వశ్చన్, f(x + 2 times f(1/x) = 3x అయినప్పుడు అండ్ s అనేటువంటిది f(x)కి f(-x)కి ఉన్నటువంటి సొల్యూషన్స్ కావాలట. ఇది JEEలో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది ఫంక్షనల్ టైప్ నాన్న. ఇది ఫంక్షనల్ ఈక్వేషన్. f(x + f(1/x), 2 times f(1/x) = 3x అని ఇచ్చారు. దాంట్లో f(x)ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ రీప్లేస్ x by 1/x. అప్పుడు ఏమొస్తుంది? f(1/x) 2 times f(x), which is equal to 3/x. ఓకే, అక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2 times f(x) + 4 times f(x), 6/x. ఇది 1 అనుకోండి నాన్న, ఇది 2 అనుకోండి. సబ్ట్రాక్ట్ చేయండి. 1 - 2. 2 f(1/x), 2 f(1/x), both will get cancelled. Now 4 - 1, 3 times f(x), 6/x minus 3x. Right? So now cancel 3 on both sides. f(x) is equal to 2/x minus x. This is what it is. This is what f(x). Okay na? Functional equation. X plus lo 1/x pedite mana f(x) ni kanipettachchu. This is one of the most important technique. Right. ఇప్పుడు మనకి f(x) కి f(-x) కి సొల్యూషన్స్ కావాలి. f(x) is equal to f(-x). f(x) అంటే ఎంత నాన్న? 2/x minus x, which is equal to 2/-x plus x. ఇది ఇటు పక్కకు తీసుకురండి. 4/x. 4/x is equal to x, 2x అవుతుంది. అంతేగా? 4/x 2/x అంటే 2/x is equal to x అయింది నాన్న. రైట్? సో 2/x is equal to x అంటే 2 is equal to x². x is equal to ±√2. Contains exactly 2 elements. Yes. Right? So ఫంక్షనల్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి ఒక మోడల్. ఇక్కడ నాన్న కొన్ని ఫంక్షనల్ ఈక్వేషన్స్, కొన్ని స్టాండర్డ్ ఫార్మ్స్ ఉంటాయి. f(x) ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. రైట్? f(x + f(1/x) is equal to f(x) into f(1/x). More time it would be repeated. x⁻n + 1 1 మైనస్ అంటే దీన్ని మనం ఏం రాస్తామంటే 1 ± xn అనేటువంటిది ఈ కండిషన్ సాటిస్ఫై చేసేది అనమాట పాలినామియల్.
అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది సాటిస్ఫై చేసే అవకాశం ఉంది, ఎక్స్ బై వై అయితే ఎక్స్ ప్లస్ వై అయితే కొంత గెస్ చేయండి ఇక్కడ. రైట్, ఇది హెల్ప్ చేస్తుంది. సో మీకోసం గెస్ చేసిన తర్వాత మీకోసం ఇక్కడ కొన్ని ఫార్మ్స్ ఇచ్చాను. సో దెన్ యూ కెన్ గో త్రూ దట్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి నాన్న, ఒక క్వశ్చన్ మనం ఇందాక చెప్పినటువంటి టెక్నిక్ ప్రకారం చేసేద్దాము. ఇది బిట్ సాట్కి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంట. రైట్, సో ఇక్కడ మనకి డొమైన్ అడుగుతున్నారు. సో డొమైన్ అడుగుతున్నప్పుడు నాన్న మనం ఏం చేయొచ్చో చూడండి. ఇది పాజిటివ్ అవ్వాలి, అంటే ఎక్స్ అనేటువంటిది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కన్నా ఎక్కువ ఉండాలి, అంతే కదా. లేకపోతే ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది. సో ఎక్స్ ఇంటిగ్రల్ పార్ట్ కన్నా ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్ ఉండాలి అంటే పాజిటివ్ వాల్యూస్ అవ్వాలి కదా. సో ఎక్స్ 2.3 అయిందనుకోండి, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత, 2నే కదా. కాబట్టి ఎక్స్ అనేటువంటిది పాజిటివ్ వాల్యూస్ అయితే చాలు. సో ఎక్స్ పాజిటివ్ వాల్యూ అనేది ఒకటే ఇంటర్వెల్. దట్స్ ఆల్. రైట్. కాకపోతే ఇక్కడ మనం ఇక్కడ ఇవ్వాల్సినటువంటిది ఏమిటంటే డొమైన్ అడుగుతున్నారు కాబట్టి ఇది క్లోజ్డ్ కూడా ఉండాలి. రైట్, దట్స్ ఆల్. చూసారా, డొమైన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే లాజికల్గా క్వశ్చన్, దాని గురించి మనం నేర్చుకుంటే చాలా ఈజీగా మనం చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది నాన్న. వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నారు. ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ 3 పెడతాను, అప్పుడు ఎక్స్ వచ్చేస్తుంది. అప్పుడు మరి రైట్ సైడ్ కూడా అదే పెట్టాలి, అంతే. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది. చిన్న టెక్నిక్ అన్నమాట. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 10, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 10. రైట్, సో ఇది నాన్న. ఇంకొక క్వశ్చన్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చిన్న ఇలాంటివి చాలా సందర్భాల్లో వస్తాయన్నమాట. సో దానికోసం సో ఐఎమ్ మేకింగ్ యూ రెడీ. ఎఫ్ ఆఫ్ 1/2 కావాలంట. అరే ఎఫ్ ఆఫ్ 1/2 ఒకసారి చూడండి, చిన్న లాజికల్ క్వశ్చన్ అనమాట. సారీ, జీ ఆఫ్ 1/2 కావాలి. ఏముంది, ఎక్స్ ప్లస్లో 1/2 పెడితే వచ్చేస్తుంది. సో జీ ఆఫ్ 1/2 ప్లస్ 1 మైనస్ 1/2, అది కూడా జీ ఆఫ్ 1/2నే, 1. అప్పుడు జీ ఆఫ్ 1/2 ఏమైపోయింది నాన్న, 1/2 అయిపోయింది. సో 2 టైమ్స్ జీ ఆఫ్ 1/2 కదా. రైట్, సో ఇలా కొంత సబ్స్టిట్యూషన్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ డొమైన్ అండ్ రేంజ్. సో డొమైన్ అండ్ రేంజ్ చూసినప్పుడు నాన్న మాడ్యులస్ ఫంక్షన్ ఉంది, అంటే టైప్ 4 మాడ్యులస్ ఉండేటప్పుడు డొమైన్ ఆర్ ఉన్నటువంటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏ అండ్ డి క్యాన్సిల్డ్, ఓన్లీ ఆర్ ప్లస్ ఉంది కాబట్టి. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటిలో రేంజ్లో 2 ఉంది, 2 లేదు. ఇక్కడ 2 వచ్చే అవకాశం ఉందా లేదా. సో 2 రావాలంటే అది 0 అవ్వాలి. ఇది 0 రావాలి అంటే ఎక్స్ 5 పెట్టామనుకోండి, ఇది 0 అయిపోతుంది, ఇది 2 వస్తుంది. 2 వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆప్షన్. లేదు అంటే మనం గ్రాఫ్ వేయండి, లేదా ఆల్రెడీ మనం చూసాం, ప్రాపర్టీస్ని అప్లై చేసి డైరెక్ట్గా మనం చూస్తాం. రైట్ నాన్న. సో అట్లాగే కొన్ని ఆల్జిబ్రిక్ ఆపరేషన్స్, ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్జీ, ఎఫ్ బై జీ, రైట్, ఇట్లాంటివి నాన్న. సో ఎఫ్ ప్లస్ జీ ఉందనుకోండి నాన్న, ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఉన్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. రైట్, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత నాన్న, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత నాన్న, ఎక్స్ ప్లస్ 1, అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2. అలాగే మైనస్ తీసుకుంటే మైనస్ వస్తుంది. మల్టిప్లై చేస్తే 2 మల్టిప్లై చేస్తాం. 1/f అయితే 1/f అని రాద్దాం. 1/f ఆఫ్ ఎక్స్. ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడాలి నాన్న. 1/f ఆఫ్ ఎక్స్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ 1/x అంటే ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1, అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు -1 ఉండాలి. -1 అయితే 0 అయిపోతుంది కదా, అది ఒక్కదాన్ని అవాయిడ్ చేస్తాం. రైట్, సో అట్లాగే ఎఫ్ బై జీ కూడా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇవి ఆల్జీబ్రా ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. రైట్, సో ఇదొక ప్రాక్టీస్ చేయండి.
range of the following functions. So practice this using these models, right? So this is what all about the today's class nana. ఈ పర్టికులర్గా ఈ క్లాస్కి సంబంధించి మనం మాట్లాడుకున్నటువంటివి ఏమిటంటే పేరెంటల్ ఫంక్షన్స్. సో వాటిని 4 పారామీటర్స్ మీద, వాటి డెఫినిషను, గ్రాఫు, డొమైన్ రేంజ్ 5 పారామీటర్స్, డొమైన్ రేంజ్, నెక్స్ట్ కంటిన్యూటీ అండ్ మోనోటానిసిటీ, ఈ పారామీటర్స్ మీద మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ మాట్లాడుకున్నటువంటివి దాని మీద సంబంధించి, దానికి ఫండమెంటల్ గ్రాఫ్స్ సంబంధించి డొమైన్కి ఎలా ఈజీ అవుతుంది, రేంజ్కి ఎలా ఈజీ అవుతుంది అనేటువంటి పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. కొంత ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించి ఆ బేసిక్ మ్యాథ్స్ క్లాస్ని మీరు 2 రిలేట్ చేస్తే దట్ కుడ్ బి వండర్ఫుల్ ఫర్ యువర్ లెర్నింగ్. ఓకే, దట్ వుడ్ బికమ్ ఏ గ్రేట్ foundation for your journey. Okay Nana, thank you, bye bye, happy and joyful learning.